గుడ్ ఈవినింగ్ గైస్. నేను కనిపించట్లేదు మీకు, నాకు తెలుసు. చిన్న క్యామ్ కొంచెం ప్రాబ్లం వచ్చింది. సో కాబట్టి నేను మాట్లాడుతున్నాను. మీకు వినిపిస్తుంటే కమెంట్ చేయండి. ఓకే ఓకే రమ్మగారు, ఓన్లీ 2 మెంబర్సే ఉన్నారు. సో నేను ఆలోచిస్తున్నాను అనమాట లైవ్ చేయాలా వద్దని. సో రీజన్స్ ఏమో నాకు తెలీదు. ఈరోజు సాటర్డేనే మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్దామని అనుకున్నాను. సో ఎవరు లేరు ఇక్కడ. సో ఉన్న మెంబర్స్ చెప్పండి, లైవ్ చేద్దామా వద్దా? ఓన్లీ 3 మెంబర్సే ఉన్నారనమాట. 3 మెంబర్స్ కోసం నేను ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది. అందుకోసమే లైవ్ చేయమంటారా? కానీ ఇంట్రెస్టింగ్ టాపిక్ రాముగారు, కానీ ఎవరు అటెండ్ అవ్వట్లేదు అనమాట. మేబీ వాళ్ళకి వద్దో లేకపోతే ఏంటో నాకు తెలీదు. సో అట్లీస్ట్ మీరున్నారు, మీరు ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తుంటారు. ఐఎమ్ రియలీ హ్యాపీ. సో రిమైనింగ్ గైస్ మీరు కమెంట్ చేయగలరా? ఎవరున్నారో నాకు తెలియదు. సో రీసెంట్గా బండి కిషోర్ గారు వచ్చారు, ఇంకా రాము గారు, ఇంకెవరున్నారు లైవ్లో? సో లైవ్ చేయమంటే చేస్తాను బ్రదర్, లేదంటే ఆపేస్తాను అనమాట, మీ ఇష్టం. మంచి టాపిక్ ఇది. అసలు మీరు ఎందుకు మిస్ అవుతున్నారో నాకు తెలీదు. వీడియో అప్లోడ్ చేయమంటారా? రామగారు, నేను మీకు ఒక సజెషన్ ఇస్తాను. మీరు ఆల్రెడీ మెంబర్ కాబట్టి పీపుల్ చాలామంది తక్కువ మంది ఉన్నారనమాట. సో నేను ఇంట్రెస్ట్ చూపించట్లేదు లైవ్ చేయడానికి. నేను మీకు రామగారు మీకు ఒక సజెషన్ ఇస్తాను. సో మీకు ఒకవేళ ఇది కావాలనుకుంటే స్టోర్లోకి వెళ్ళిపోయి చాలా తక్కువ ప్రైసే పెట్టాను. మరలా ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది, ఇక్కడ ప్రిడిక్షన్ ఆఫ్ బెస్ట్ కస్టమర్స్ ఫర్ బ్యాంక్ అని. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా? మన వెబ్సైట్లో స్టోర్లోకి వెళ్ళండి. స్టోర్లోకి వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది బెస్ట్ ఫర్ బ్యాంక్ అని. సో డైరెక్ట్ ఇక్కడ 50 రూపీస్ పే చేసి డౌన్లోడ్ చేసుకోండి. రామగారు, మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి, ఓకేనా? పింగ్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను, ఓకేనా? సో డోంట్ వరీ. సో దాన్ని నోట్బుక్స్ అయితే అక్కడ ఉన్నాయన్నమాట, ఒకవేళ మీకు ఈ ప్రాజెక్ట్ కావాలనుకుంటే, ఓకేనా? సో ఎప్పుడు కూడా నేను తక్కువ ప్రైసే పెడతాను. ఇప్పుడు కూడా తక్కువ ప్రైసే పెట్టాను అనమాట ప్రాజెక్ట్కి సంబంధించి. అమ్మగారు మీకే చెప్తున్నాను అనమాట. సో ఇంకా ఓకే, రిమైనింగ్ పీపుల్ ఎవరైనా కమెంట్ చేయగలరా? 7 మెంబర్స్ యాడ్ అయ్యారు కాబట్టి నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను గైస్. హాయ్ కిరణ్, నో ప్రాబ్లం. అట్లీస్ట్ మీరు ఉన్నారు నాతో పాటు. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఓకే, నేను నోట్బుక్స్ అయితే కొంచెం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? ఎంతమంది ఉన్నారు లైవ్లో? 7 మెంబర్స్ ఉన్నారు, పర్లేదు. 7 మెంబర్స్ అంటే ఐ కెన్ అడ్జస్ట్ ఫర్ మై సెల్ఫ్. సో ఓకే గైస్, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో స్క్రీన్ కనిపిస్తుంది కదా. నేను డేటా సెట్ గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో ఇది వచ్చేసి ఒక బ్యాంకు వాళ్ళ కస్టమర్స్ తగ్గిపోతున్నారు అనమాట. సో వాళ్ళు డిపాజిట్స్ చేయకుండా ఉన్నారు.
సో దాని గురించి వచ్చిన ప్రాబ్లము నేను ఇక్కడ ఈ నోట్బుక్లో చాలా క్లియర్గా మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అసలు ఎందుకు వాళ్ళ బిజినెస్ యూస్ కేస్ ఏంటి, మన ప్రాబ్లం ఏంటి, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి దాని గురించి. సో ఇక్కడ ఏమంటున్నారంటే వాళ్ళ రెవెన్యూస్ తగ్గిపోతున్నాయి అనమాట, బ్యాంక్ యొక్క రెవెన్యూ. సో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకున్నారు దాని గురించి, అంటే సో ఎందుకు డిపాజిట్ చేయట్లేదు వాళ్ళు అనేసి. వాళ్ళ రెవెన్యూ తగ్గిపోవడానికి క్లయింట్స్ డిపాజిట్ చేయట్లేదు అనమాట. సో వాళ్ళు కొన్ని క్యాంపెయిన్స్ నడిపి మన అలాంటి కస్టమర్స్ నుంచి, అంటే పీపుల్ నుంచి వాళ్ళు ఎక్కువ డిపాజిట్స్ గెయిన్ చేయాలనుకుంటున్నారు అన్నమాట. అంటే అది పాలసీస్ గురించి కావచ్చు, లేకపోతే స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ గురించి కావచ్చు. ఇక్కడ వాళ్ళు పీపుల్ నుంచి, పబ్లిక్ నుంచి గ్యాదర్ చేసిన మనీ అంతా తీసుకుపోయి వాళ్ళు అదర్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేసి అక్కడ ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేస్తుంటారు అనమాట. ఇదంతా బ్యాంకింగ్ అప్లికేషన్స్ అనమాట వాళ్ళు చేసే పనులు ఇవి. సో వాళ్ళ రెవెన్యూస్ తగ్గిపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళు ఏం టార్గెట్ చేస్తున్నారంటే కస్టమర్స్ని టార్గెట్ చేస్తున్నారు అనమాట, ఎందుకు తగ్గిపోతున్నాయి అనేసి. సో వాళ్ళు క్యాంపెయిన్స్ నడిపినప్పుడు, క్యాంపెయిన్స్ అంటే ఫోన్ చేయడము ఇట్లా చేశారనమాట. చేసినప్పుడు సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు అనమాట. ఎందుకంటే రైట్ కస్టమర్కి మనం అడ్వర్టైజ్ చేసినట్లయితే వాళ్ళకి అంటే వాళ్ళు పర్చేస్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. అంతేగాని అనవసరమైన అందరికీ చెప్పాల్సిన అవసరం లేదనమాట. కాబట్టి సో ఈ బ్యాంక్ వాళ్ళు ఒక డేటా సెట్ని ప్రిపేర్ చేసుకున్నారు అనమాట, ప్రీవియస్ క్యాంపెయిన్స్ నుంచి తీసుకున్న డేటా అనమాట ఇదంతా కూడా. సో ఆ డేటాను బేస్ చేసుకొని ఇప్పుడు ఎవరికి మనం కరెక్ట్ అడ్వర్టైజ్మెంట్ కానీ లేకపోతే కాల్ చేయడం కానీ జరిగితే వాళ్ళు మనకి కస్టమర్స్, అంటే మన దగ్గర ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు అనేది యూస్ కేస్ అనమాట. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ కస్టమర్స్ని ప్రిడిక్ట్ చేయాలన్నమాట. బ్యాంక్కి సంబంధించిన బెస్ట్ కస్టమర్స్ని మనం ప్రిడిక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా యూస్ కేసులో డౌట్ ఉంటే చెప్పండి. మనం ఏం చేయాలండి, ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారా లేదా అనేది మనం ఇప్పుడు ప్రిడిక్ట్ చేయాలన్నమాట. అంటే మనం ఐడెంటిఫై చేయాలన్నమాట బెస్ట్ కస్టమర్ని. ఓకేనా, ఎందుకు బ్యాంకింగ్ క్యాంపెయిన్స్ని నడపడానికి. సో దట్ మనకి బ్యాంకింగ్ క్యాంపెయిన్స్కి మనం ఈ మోడల్ని ఇచ్చినట్లయితే వాళ్ళు అంటే చాలా తెలివిగా ప్లాన్ చేసుకుంటారు అన్నమాట వాళ్ళ క్యాంపెయిన్స్ అన్నిటిని కూడా. సో లో బడ్జెట్ మాత్రం ఉంటుంది, అనవసరంగా ఖర్చు పెట్టరు అనమాట. అనవసరమైన వాళ్ళందరికీ ఈమెయిల్స్ కానీ కాల్స్ కానీ ఇట్లా చేయకుండా వాళ్ళ టైంని ప్లస్ కాస్ట్ని రెడ్యూస్ చేసుకోగలరు అనమాట. కరెక్ట్ టార్గెట్ మార్కెటింగ్ అంటారు అన్నమాట దీన్ని. సో వాళ్ళకి మాత్రమే చేస్తారనమాట. ఓకేనా, సో మీకు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాను అనుకుంటున్నాను ప్రాబ్లం గురించి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి కమెంట్ సెక్షన్లో అడగండి, నేను కమెంట్స్ కూడా చూస్తున్నాను. ఎవరికైనా ఏదైనా టాపిక్లో డౌట్ ఉంటే చెప్పండి. మన యూస్ కేస్ గురించి మాట్లాడాము ఇప్పటివరకు. సో దాని గురించి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మీకున్న డౌట్ని కమెంట్ సెక్షన్లో రాయండి. కమెంట్ సెక్షన్ అంటే లైవ్ చాట్లో రాయాలి. ఓకేనా, లైవ్ చాట్ మాత్రమే నేను చూస్తున్నాను ఇక్కడ. ఓకేనా, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే లైవ్ చాట్లో రాయండి. సో నేను ఆన్సర్ ఇక్కడే చెప్తాను మీకు. ఎవరికేమీ డౌట్స్ లేవా? లైవ్ చాట్ మాత్రమే నేను చూస్తున్నాను. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే లైవ్ చాట్లో రాయండి. రమేష్ గారు, నో ప్రాబ్లం అండి. మనం కరెక్ట్ బ్యాంకింగ్ కస్టమర్స్ని ఐడెంటిఫై చేస్తున్నామంట. వాళ్ళ దగ్గర ఉన్న డేటాని యూజ్ చేసుకొని, ప్రీవియస్ డేటాని, ఆ డేటాని బేస్ చేసుకొని మనం కరెక్ట్ కస్టమర్స్ని ఐడెంటిఫై చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇది మన యూస్ కేస్ అనమాట. ఓకేనా, సో ఇది మన డేటా సైన్స్ ప్రాబ్లం అండి. సో ఈ వాళ్ళు ఇచ్చిన డేటాని నేను మీకు లింక్ ఇస్తున్నాను చూడండి. ఒకవేళ మీరు ఇప్పుడు లైవ్లో చేయాలనుకుంటే, సో లింక్ ఇస్తున్నాను మీకు ఇక్కడ లైవ్ చాట్లో ఇస్తున్నానండి, గమనించండి. సో ఇది డేటా సెట్ లింక్ అండి. ఓకే, సో మనం ఆ డేటా సెట్ని మీరు డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, మీకు మా వాల్యూస్ కరెక్ట్గా రావు. సో మీరు సపరేషన్ యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఒక ట్రిక్. ఓకే, సో మీరు సపరేషన్ యూస్ చేసినప్పుడు మాత్రమే ఇలా కనిపిస్తుంది అనమాట మీకు డేటా సెట్. సో డేటా సెట్లో ఉన్న ఫీచర్స్ గురించి మనం మాట్లాడదాం ఫస్ట్. సో నేను ఫస్ట్ కొద్దిసేపు కమెంట్స్ని పక్కన పెడుతున్నాను, ఎందుకంటే ఇది కొంచెం నాకు లార్జ్ సైజులో కావాల్సి ఉంటుంది.
మీకు కనిపించాలి కదా బాగా. సో దాని గురించే. సో వాళ్ళు ఇచ్చిన ఫీచర్స్ ఇవన్నమాట మనకున్న ఫీచర్స్. సో ఏజు, జాబు, మ్యారిటల్ స్టేటస్, ఎడ్యుకేషను, డిఫాల్టు, హౌసింగ్, లోను, కాంటాక్ట్, మంత్, డే ఆఫ్ వీక్, డ్యూరేషను, క్యాంపెయిను, నెక్స్ట్ వచ్చేసి పీ అవుట్కమ్ అంటే ప్రీవియస్ అవుట్కమ్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి ఆ టైప్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఓకే, సో మనకి కేటగిరికల్ ప్లస్ న్యూమరికల్ డేటా అయితే ఉంది మన డేటా సెట్లో. అలాగే ఒక్కొక్క దాని గురించి డిస్క్రిప్షన్ ఇచ్చారన్నమాట. వాళ్ళు ఏజ్ సంబంధించిన వాళ్ళు అని చెప్తున్నారు. నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షను అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని గురించి. మ్యారిటల్ స్టేటస్ అనమాట. సో వాళ్ళు ప్రజెంట్ మ్యారిటల్ స్టేటస్ ఎలా ఉంది, డైవర్స్డా, మ్యారీడా, అట్లా అనమాట. ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. బేసిక్ అంటే ఇవి హై స్కూల్ ఎట్లా అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి అది. సో డిఫాల్ట్ అంటే వాళ్ళు ఇంతకుముందు అప్పు తీసుకొని కట్టలేదా అనే దాని గురించి అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి హౌసింగ్ లోన్ ఏమైనా ఉందా వాళ్ళకి. ఓకేనా. నెక్స్ట్ పర్సనల్ లోన్ ఏమైనా ఉందా. ఓకే, సో లాస్ట్ టైము వాళ్ళు ఎలా కాంటాక్ట్ అయ్యారు, బ్యాంక్ వాళ్ళు కస్టమర్స్ని ఎలా కాంటాక్ట్ అయ్యారు. సెల్యులర్ అంటే మొబైలు లేదా టెలిఫోను. ఓకే, మంత్ జాను, ఫిబ్రవరి అప్ టు డిసెంబర్ అనమాట. ఓకేనా. సో డే ఆఫ్ వీక్ గురించి మాట్లాడినప్పుడు 7 days అనమాట, దాని గురించి మాట్లాడుతున్నారు. అదే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, 5 days అండి, సారీ. సో నెక్స్ట్ వచ్చేసి డ్యూరేషన్ గురించి. ఇది న్యూమరిక్ కాలం ఉంది. సో ఎంతసేపు లాస్ట్ కాంటాక్ట్ డ్యూరేషన్ ఎంతసేపు జరిగింది అనేది దాని గురించి అనమాట. క్యాంపెయిన్, సో ఇది కూడా న్యూమరిక్ అనమాట. ఓకే, అప్పుడు ఎంతమందిని కాంటాక్ట్ అయ్యారు. ఓకేనా. నంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ పర్ఫార్మ్డ్ డ్యూరింగ్ దిస్ క్యాంపెయిన్. ఓకే, సో ప్రీవియస్ అవుట్కమ్ అనమాట. పీ అవుట్కమ్ అంటే ప్రీవియస్ అవుట్కమ్. సో లాస్ట్ క్యాంపెయిన్ జరిగినప్పుడు ఎంతమంది వాళ్ళకి రియాక్ట్ అయ్యారు అంటే ఫెయిల్యూరు, నాన్ ఎగ్జిస్టెంటు అంటే తెలియదు అని చెప్తున్నారు. సక్సెస్ అంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఇచ్చే ప్లాన్స్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదనే గురించి చెప్తున్నారు అనమాట. సో ఒకవేళ ఇప్పుడు మనం ఇది వచ్చేసి టార్గెట్ లేబుల్ అనమాట. సో దీని గురించి మాట్లాడుతున్నాం. ఒకవేళ ఇప్పుడు ఈ డేటాను బేస్ చేసుకొని మనం మంచి కస్టమర్స్ని ఐడెంటిఫై చేసినట్లయితే ఆ కస్టమర్స్ ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే ప్లాన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. అంటే వాళ్ళు చెప్పే ప్లాన్స్ అన్నిటికీ వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా ఉండాలన్నమాట. సో దట్ మనం బ్యాంక్ రెవెన్యూస్ని ఇంప్రూవ్ చేయగలం అనమాట. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది, బెస్ట్ కస్టమర్ ఐడెంటిఫికేషన్ అనమాట. సో ఒక బ్యాంక్ అనే కాదు, ఒక కంపెనీకి తీసుకున్నా కూడా లేదా ఒక ప్రోడక్ట్ గురించి సంబంధించింది కూడా ఇలానే చేయొచ్చు అనమాట. మనం ఇదే యూస్ కేస్ని తీసుకొని మనం ప్రిపేర్ చేయొచ్చు అనమాట. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. బట్ ఫీల్డ్స్ అనేవి మేబీ డిఫరెంట్ రావచ్చు. ఓకేనా, ఫీల్డ్స్ అనేవి డిఫరెంట్ రావచ్చు. ఓకే, సో ఇది అనమాట మన ప్రాబ్లము. ఇది మనం ప్రిడిక్ట్ చేయాలన్నమాట. ఒకవేళ ఈ డేటాను బేస్ చేసుకొని మనం ఒక కస్టమర్ని ఇస్తే ఆ కస్టమర్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు ఉండాలన్నమాట వాళ్ళ ప్లాన్స్కి. ఓకేనా, సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ వరకు ఎవరికైనా ఫీచర్స్ గురించి ఎవరికైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి ప్లీజ్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. సో ఫీచర్స్ గురించి మాట్లాడాను, అలాగే టార్గెట్ లేబుల్ ఏంటో చెప్పాను. సో మీకు అర్థమైంది కాబట్టి మనం ఏం చేయాలో కూడా చెప్పాను కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మనం కోడింగ్ సెక్షన్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. అనాలిసిస్ పార్ట్కి వెళ్తున్నాం, క్లీనింగ్ సెక్షన్కి వెళ్తున్నాం కాబట్టి మీకు డౌట్స్ ఉంటే ఇప్పుడే చెప్పండి. ఓకే కిరణ్, సో రిమైనింగ్ పీపుల్ కూడా మీరు చార్ట్లో మీరు ఎంత యాక్టివ్గా ఉంటే నేను అంత ఫాస్ట్గా మీకు చెప్తాను అనమాట. ప్లీజ్ ఉన్న చాట్లో ఉన్న లైవ్లో ఉన్న వాళ్ళంతా ప్లీజ్ మీరు కమెంట్ చేయాలి లైవ్ చాట్లో, సో దట్ నేను మూవ్ అవుతాను. మీరు ఇంటరాక్షన్ కోసమే నేను ఇక్కడికి వచ్చాను అనమాట లైవ్కి, లేదంటే వీడియోస్ చేయగలను. సో కాబట్టి ఉన్న మెంబర్స్ మీరు లైవ్ చాట్లోకి ఆన్సర్ ఇవ్వండి. ఓకేనా. ఓకే గైస్, ఇప్పుడు మనం బిజినెస్ యూస్ కేస్ గురించి కూడా మాట్లాడాం. ఓకే, సో మీకు ఇప్పుడు తెలుసు ఈ డేటాని యూస్ చేసుకొని మనం ఒక మంచి కస్టమర్ని ప్రిడిక్ట్ చేయాలన్నమాట. ఆ కస్టమరు బ్యాంక్ ఇచ్చే ప్లాన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే, సో మనం డేటాను గమనిస్తే ఫస్ట్ నేను ఇక్కడ లోడ్ చేశాను. ఫస్ట్ ఈ నెసరీ లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. దెన్ బ్యాంక్స్ డేటా సెట్ని నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఓకే, సపరేషన్ యూస్ చేస్తున్నాను. సో నాకు ఇచ్చిన డేటా ఇలా ఉంది చూడండి. ఏజ్ న్యూమరిక్గా ఉంది, జాబు ఉంది. ఓకే, మేనేజ్మెంట్ టెక్నీషియన్స్ ఇలా ఉంది, సింగిలా మ్యారీడా అట్లా ఉంది.
ఓకే, ఎడ్యుకేషను దాని గురించి మాట్లాడారు. డిఫాల్ట్ నో 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 ఉంది. బ్యాలెన్స్ ప్రజెంట్ వాళ్ళ బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్తుంది ఇక్కడ. హౌసింగ్ లోన్ ఉందా వాళ్ళకి, పర్సనల్ లోన్ గురించి ఇది. ఓకే, కాంటాక్ట్ ఎలా అయ్యారని దాని గురించి, ఏ రోజున కాంటాక్ట్ అయ్యారని దాని గురించి, ఓకే, ఏ మంత్ కాంటాక్ట్ అయ్యారు, డ్యూరేషన్ ఎంతసేపు మాట్లాడారు అని దాని గురించి, క్యాంపెయిన్ గురించి. ఓకే, సో ప్రీవియస్ డేస్, ఓకే, ఎన్ని రోజుల కింద, పీ డేస్, ఐ హోప్ పీ డేస్ మిస్ అయింది అనుకుంటా. ఓకే, సో నెక్స్ట్ ప్రీవియస్ అవుట్కమ్ ఏంటి ఇక్కడ, ఇంకా దాని గురించి మాట్లాడారు. సో ఇది వై అనేది మన టార్గెట్ లేబుల్ అనమాట. ఇంకా వై అనేది మన టార్గెట్ లేబుల్. సో ఇక్కడ డిఎఫ్ డాట్ షేప్ అన్నప్పుడు మనకి 45,211 పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంత డేటా సెట్ ఉంది. సో మనం సింపుల్ మోడల్ని ప్రెడిక్ట్ చేయడానికి ఇంత డేటా సెట్ సరిపోతుంది. బట్ మనం చెక్ చేసుకోవాలన్నమాట మన డేటా సెట్ అంతా ఎలా ఉంది, అంటే ఇంబ్యాలెన్స్డ్ డేటా ఉందా ఎట్లా ఉందని చూసుకోవాలన్నమాట. సో నేను డిఎఫ్ డాట్ ఇన్ఫో అని ఇచ్చాను. సో నాకు దాని గురించిన అంటే ఈ డేటా సెట్కి సంబంధించిన ఓవర్వ్యూ అంతా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అలాగే డిస్క్రైబ్ అని ఇచ్చినప్పుడు సో ఆన్ అన్ యావరేజ్గా 40 years మీన్ ఉంది. ఓకే, ఒక్కొక్కరు ఆన్ అన్ యావరేజ్గా 1362 అది డాలర్స్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. వాళ్ళ కరెన్సీ పోర్చుగీస్ బ్యాంక్కి సంబంధించింది కాబట్టి ఆ బ్యాంక్కి సంబంధించిన కరెన్సీలో ఉండొచ్చు ఇది. సో నెక్స్ట్ డ్యూరేషన్ ఎంత అని, క్యాంపెయిన్ రిజల్ట్లు, ఓకేనా, ఇవన్నీ గురించి మాట్లాడినారు అనమాట. ఓకేనా. సో మనం ఒకసారి మిస్సింగ్ వాల్యూస్ గురించి చెక్ చేసుకుంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మిస్సింగ్ వాల్యూస్. సో ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ చేయాల్సినవి ఇవే అనమాట. ఓకేనా, మీకు ఒక డేటా సెట్ వచ్చిన వెంటనే ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది మిస్సింగ్ వాల్యూస్ అనమాట. సో మిస్సింగ్ వాల్యూస్ని తీసుకుంటే, ఓకే, మిస్సింగ్ వాల్యూస్ మనకి ఎక్కడ కూడా ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వలేదు. ప్రతి కాలంలో అన్ని డేటా పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో మనకి ఎలాంటి నల్ వాల్యూస్ లేవు కాబట్టి మనం హ్యాపీగా మూవ్ అవ్వచ్చు అనమాట. ఒకవేళ నల్ వాల్యూస్ ఉంటే ఎలా ఫిల్ చేయాలని దాని గురించి నేను మిషన్ లెర్నింగ్ ప్లేలిస్ట్లో ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. ఒకసారి ఆ వీడియోని చూడండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సో నేను ప్రతి దాని గురించి నేను ఏం అబ్జర్వ్ చేస్తున్నాను అనేది కూడా రాస్తున్నాను అనమాట. సో మీరు ఇలాగా ఏంటంటే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనేది కూడా చెప్తున్నాను చూడండి. స్టోరీ టెల్లింగ్ అంటారు దీన్ని. డేటా సైన్స్కి సంబంధించి స్టోరీ టెల్లింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మీరు డేటాను చూసి మీరు ఏం అర్థం చేసుకున్నారు అనేది మనం ప్రతిసారి రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ నోట్బుక్ నేను పెయిడ్గా ఇచ్చాను కాబట్టి ఇక్కడ సో దాని గురించే అంటే ఇది డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇది అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను అబ్జర్వేషన్స్ అయితే రాశాను అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఇంబ్యాలెన్స్ చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మన డేటా సెట్ మనకి ఇచ్చిన డేటా సెట్ ఇంబ్యాలెన్సా కాదా అనేది మనం చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ అట్లీస్ట్ మనకి 18-20% కంటే ఎక్కువ ఉండాలన్నమాట. ఓకేనా. అట్లీస్ట్ మనకు ఒక 30-40% దాకా రావాలన్నమాట. అంటే 40-50 అట్లా అన్నా రావాలి, 35-75 అట్లని రావాలన్నమాట. ఈవెన్ అట్లా వచ్చినా కూడా మనం సింథటిక్ పాయింట్స్ని కానీ అప్ శాంప్లింగ్ డౌన్ శాంప్లింగ్ ఇలా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంబ్యాలెన్స్ చెక్. సో దీని గురించి కూడా నేను మీకు వీడియోలో చెప్పున్నాను. ఇక్కడ కూడా ఇది ఇప్పుడు మనం చెక్ చేసినట్లయితే ఇది స్టిల్ ఇంబ్యాలెన్స్ డేటా సెట్ అనమాట. ఇక్కడ నేను ప్లాట్ చేసాను చూడండి వై కాలమ్స్ని. 88% ఇది ఉంది, 11% మాత్రమే ఎస్ అని ఉందన్నమాట. అంటే ప్రీవియస్ క్యాంపెయిన్లో 88% వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు అనమాట. కస్టమర్స్ని బెస్ట్ కస్టమర్స్ కాదనమాట వాళ్ళకి. ఓకేనా. అందువల్ల ఇప్పుడు మనకి ఆ డేటాని ఇచ్చి బెస్ట్ కస్టమర్స్ని ఐడెంటిఫై చేయమంటున్నారు అనమాట. సో ఓన్లీ 11% మెంబర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారన్నమాట ప్రీవియస్ ప్లాన్ వాళ్ళు క్యాంపెయిన్ చేసినప్పుడు. ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఇంప్రూవ్ చేయాలన్నమాట. ఓకేనా. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇది గమనిస్తే 88% ఉందన్నమాట ఇంబ్యాలెన్స్డ్, కంప్లీట్ ఇది ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్. సో ఇప్పుడు మనం ఎయిదర్ అప్ శాంప్లింగ్ అయినా చేయొచ్చు, డౌన్ శాంప్లింగ్ అయినా చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను అదే రాశాను సో ఈ డేటా గురించి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి యూనివేరియట్ అనాలిసిస్ అంటారు దీన్ని. ఓకే. ఇప్పుడు ఒక్కొక్క వేరియబుల్ ఎలా ఉంది అంటే మనకి ఇచ్చిన ఒక్కొక్క కాలం గురించి ఇప్పుడు మనం క్లియర్గా చూడాలన్నమాట. ఓకేనా. డేటా అనాలిసిస్లో చేయాల్సిన మెయిన్ పార్ట్ ఇది. సో ఇదంతా కూడా అనాలిసిస్ అనమాట. ఫస్ట్ ఇదంతా చేశాక మనం తర్వాత మోడల్ బిల్డింగ్కి వెళ్తాం అనమాట. ఓకేనా. ఓకే. సో ఇక్కడ గమనిస్తే ఫస్ట్ మనం తీసుకున్న వేరియబుల్ మ్యారిటల్ స్టేటస్ అనమాట. అంటే మనకు వచ్చిన కస్టమర్స్ అసలు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ డేటా అనాలిసిస్ అంతా ఇదే అనమాట. సో దట్ మనం మంచిగా క్యాంపెయిన్స్ నడిపి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ని బ్యాంకుకి తీసుకురావచ్చు అనమాట. సో దట్ వాళ్ళ ఇన్కమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా. సో ఎలాంటి మీ డేటా సెట్ ఇచ్చినా మీరు
డేటాని అర్థం చేసుకోవాలన్నమాట. మీకు ఇచ్చిన కాలమ్స్లో కస్టమర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి, ఎందుకు మీకు ఎప్పుడైనా సర్వేస్ ఇచ్చినప్పుడు మీకు డిఫరెంట్ క్వశ్చన్స్ అన్నీ అడుగుతుంటారు అనమాట. దాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు అనమాట ఒక కస్టమర్ ఇలా ఉండొచ్చు అని. సైకాలజీ చదివే వాళ్ళు కూడా, ఒకవేళ మీరు సైకాలజీ చదివే వాళ్ళు తెలుసుంటే వాళ్ళు కూడా ఏదేదో క్వశ్చన్స్ అడుగుతుంటారు అనమాట. దాన్ని బట్టి మన మైండ్ సెట్ని డిసైడ్ చేస్తారనమాట. సో అదేవిధంగా మనం ఇక్కడ మనకు వచ్చిన డేటాని బట్టి మనం కస్టమర్స్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే, ఇక్కడ మనం తీసుకున్న డేటా సెట్లో మనకి 60% మ్యారీడ్ అనమాట, 11% వచ్చేసి డైవర్స్డ్లో ఉన్నారనమాట. ఓకేనా? 28% మాత్రమే సింగిల్గా ఉన్నారు. ఓకేనా? క్లియర్గా చార్ట్లన్నీ చాలా నీట్గా డ్రా చేసి ఉన్నాయి. సో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటాను. ఓకే, సో మనకి ఇప్పుడు ఏం అర్థమైంది, మోస్ట్ ఆఫ్ కస్టమర్స్ మ్యారీడ్ అని అర్థమైంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొకటి ఏం చేయాల్సి ఉంటుంది, జాబ్. సో జాబ్ చేసేవాళ్ళే కదా మనకి ఇంపార్టెంటు. జాబ్ చేసేవాళ్ళే మనకు బ్యాంక్లో ఎక్కువ డిపాజిట్స్ చేస్తారు, మా హెల్త్ ప్లాన్స్ తీసుకుంటారు, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు, లేదంటే ఇంకేదన్నా స్టాక్ బ్రోకరేజింగ్ చేస్తారు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. సో కాబట్టి వాళ్ళని మనం ఐడెంటిఫై చేయాలన్నమాట, జాబ్ చేసే వాళ్ళని. అయితే ఇక్కడ మనకి ఏమేమి జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు బ్యాంకింగ్కి సంబంధించి కస్టమర్స్ అంటే, సో ఇక్కడ మనం గమనిస్తే బ్లూ కలరు, మేనేజ్మెంటు, టెక్నీషియను వీళ్ళంతా ఉన్నారన్నమాట. ఎక్కువ మనకి ఎవరున్నారు, మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు, బ్లూ కలర్కి సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళందరికంటే కూడా మనం వీళ్ళ మీద ఫోకస్ చేసినట్లయితే మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. వీళ్ళు హై ఎడ్యుకేషన్ ప్లస్ హై లెవెల్లో ఉంటారు కాబట్టి జాబ్ రోల్కి సంబంధించి. సో వీళ్ళ మీద మనం ఫోకస్ చేసినట్లయితే వీళ్ళు ఎక్కువ ప్లాన్స్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇది మనకి ప్లాట్ చేసినప్పుడు మాత్రం కనిపిస్తుంది అనమాట. ఓకేనా? అందుకోసమే మనం ప్లాట్ అనాలిసిస్ ఎప్పుడు మనకు బాగా అర్థమవుతుంది అంటే విజువలైజేషన్ చేసినప్పుడు. ఓకేనా? గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఎప్పుడైతే మనం డేటాను తీసుకొస్తామో అప్పుడు మనకు చాలా క్లారిటీగా ఉంటుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు అర్థమైంది కదా, మేనేజ్మెంట్, టెక్నీషియన్, బ్లూ కలర్ జాబ్స్ ఎక్కువ ఉన్నారనమాట. ఓకేనా? నెక్స్ట్ మనకు ఉన్న కస్టమర్స్లో ఎవరెవరు ఎంతెంత చదువుకున్నారు అనే దాని గురించి మాట్లాడితే, సో 51% వచ్చేసి సెకండరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నారనమాట. ఓకేనా? సెకండరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నారు. టెరిటరీ అంటే నాకు తెలీదు. ఓకే, ప్రైమరీ అంటే ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ ఏంటది. ఓకే, మిగతా వాళ్ళు 0.04% వచ్చేసి మనకు తెలియదు అనమాట, అన్నోన్ అని. ఓకేనా? కస్టమర్స్ చదువుకున్నారో లేదో తెలియదు అనమాట. ఓకేనా? సో సెకండరీ ఎడ్యుకేషను, టెరిటరీ ఎడ్యుకేషను, ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే మనకి మంచి అవుట్కమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో మన మోడల్ కూడా దీన్ని బేస్ చేసుకునే నెక్స్ట్ ప్రెడిక్షన్స్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్ అంటే లోన్ తీసుకొని కట్టకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే చాలా నెగ్లిజిబుల్ అనమాట. 0.01%, మాత్రమే లోన్ కట్టకుండా ఉన్నారు. మిగతా వాళ్ళంతా కట్టుతున్నారు అనమాట. ఓకేనా? సో అర్థమైంది అనుకుంటాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం హౌసింగ్ లోన్ ఎవరైనా తీసుకున్నారా, హౌసింగ్ లోన్ తీసుకునే వాళ్ళు రెగ్యులర్గా ఉంటారనమాట. బ్యాంక్కి సంబంధించి డిపాజిట్ చేయడం కానీ ఇవంతా చేస్తుంటారనమాట. కాబట్టి ఈ ఫీచర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అయితే 55% మెంబర్స్ బ్యాంకుకి సంబంధించి మనకి ఇచ్చిన డేటా సెట్లో హౌసింగ్ లోన్కి సంబంధించిన వాళ్ళే ఉన్నారనమాట. అంటే హౌసింగ్ లోన్ తీసుకుంటున్నారు. ఓకేనా? ఓన్లీ 44% మాత్రమే తీసుకోవట్లేదు. ఓకే, సో నెక్స్ట్ వాళ్ళలో మరలా మనం పర్సనల్ లోన్కి సంబంధించి మాట్లాడినప్పుడు 83% పర్సనల్ లోన్ తీసుకోలేదు, ఓన్లీ 16% మాత్రమే పర్సనల్ లోన్ తీసుకున్నారనమాట. సో ఇవంతా నేను ఇట్లా రాస్తున్నానని, ఇది రాస్తే ఇది వస్తుందని కాదండి, నేను ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేశాను అనమాట. ఎందుకంటే నాకు అది అవసరం అనేసి నేను యూనివేరియట్ అనాలిసిస్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఆ ఫంక్షన్ వల్ల ఇదంతా జరుగుతుందనమాట. అంతేగాని ఈ ప్లాట్ కౌంట్స్ ఆఫ్ జాబ్ అని రాస్తే రాదనమాట. ఓకేనా? ఆ ఫంక్షన్ వల్ల ఇదంతా వస్తుందన్నమాట. ఓకేనా? సో మనం ఎక్కడున్నాం? ఓకే, లోన్కి సంబంధించి పర్సనల్ లోన్ గురించి మాట్లాడేసాము. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యింది, ఎలా కాంటాక్ట్ అయ్యారు, ప్రీవియస్ క్యాంపెయిన్లో వాళ్ళు ఎలా కాంటాక్ట్ అయ్యారంటే మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ని సెల్యులర్ అంటే మొబైల్ ఫోన్తోనే కాంటాక్ట్ అయ్యారనమాట. ఓకేనా? సో మనం కూడా మొబైల్ ఫోన్తో కాంటాక్ట్ అయితే ఎక్కువ మందిని మనకి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకేనా? నెక్స్ట్ వెరీ ఫ్యూ అనమాట టెలిఫోన్కి సంబంధించి. అలాగే అన్నోను అంటే ఇక్కడ వాళ్ళు డేటా రాయలేదనమాట. ఓకేనా? సో దాని గురించి చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఏ మంత్లో కాంటాక్ట్ అయ్యారు. సో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ మార్చ్ కాబట్టి మార్చ్, ఏప్రిల్, మే
అప్పుడు బోనస్లు అప్పుడు ఇస్తారు కాబట్టి మేబీ మే మంత్లో వీళ్ళు ఎక్కువ కాంటాక్ట్ అయ్యారు, ఎక్కువ కస్టమర్స్ని మే మంత్లో కాంటాక్ట్ అయ్యారనమాట. నియర్లీ 14,000 కస్టమర్స్ని వీళ్ళు మే మంత్లో కాంటాక్ట్ అయ్యారనమాట. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటాను. కాబట్టి మే మంత్ని మనం చూస్ చేసుకోవచ్చు బెస్ట్ మంత్గా, ఎందుకంటే అప్పటికి అందరూ ట్యాక్స్లు కట్టేస్తారు, ప్లస్ కంపెనీలు ఏమైనా హైక్లు ఇవ్వాలన్నా బోనస్లు ఇవ్వాలన్నా అప్పుడు ఇస్తుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మే, ఏప్రిల్, జూన్ ఇట్లా మనం ఈ 3 monthsలో చూసుకోవచ్చు అనమాట మంచిగా కస్టమర్స్ని. ఓకేనా, సో అదే ఇక్కడ కూడా వాళ్ళు కూడా బ్యాంక్ వాళ్ళకి కూడా ఆల్రెడీ తెలుసు కాబట్టి ఎప్పుడైతే కస్టమర్స్ ఇన్వెస్ట్ చేస్తారో సో దాని గురించే వాళ్ళు అందుకోసమే మే మంత్లోనే ఎక్కువ మందిని కాంటాక్ట్ అయ్యారనమాట. రిమైనింగ్ ఆల్ మంత్స్ మనం పోల్చుకుంటే మనకి మే మంత్లోనే ఎక్కువ కాంటాక్ట్ అయ్యారనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ అవుట్కమ్. సో వాళ్ళు ప్రీవియస్గా క్యాంపెయిన్ చేశారు కదా, ఆ డేటాని అనమాట ఇది. సో వాళ్ళు ప్రీవియస్ క్యాంపెయిన్ చేసినప్పుడు అంటే ఇక్కడ కాంటాక్ట్ అయ్యారు అని అంతా మాట్లాడుతున్నాం కదా, సో అప్పుడు చేసినప్పుడు అసలు వాళ్ళు ఎంతమందికి ఫోన్ చేసినప్పుడు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళ ప్లాన్స్కి, వాళ్ళు చెప్పిన దానికి ఓకే అని ఇన్వెస్ట్ చేశారు బ్యాంక్ అంటే, సో దాని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. సో వాళ్ళకి చాలామంది గురించి తెలియట్లేదు అనమాట అసలు. ఓకేనా, సో చాలా సక్సెస్ రేట్ చూడండి మీరు, సక్సెస్ గమనిస్తే ఓన్లీ 0.03% మాత్రమే ఉందన్నమాట. వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టి క్యాంపెయిన్స్ రన్ చేసినా కూడా 0.03 సక్సెస్ రేట్ అనమాట. కాబట్టి మన టార్గెట్ ఏంటంటే దీన్నే ఇంప్రూవ్ చేయాలన్నమాట. ఓకేనా, సో మనం బెస్ట్ కస్టమర్స్ని ఐడెంటిఫై చేసి ఈ సక్సెస్ రేట్ని నెక్స్ట్ క్యాంపెయిన్కి మనం ఇంప్రూవ్ చేయగలగాలన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి తెలియలేదు, ఎక్కువ కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ గమనిస్తే ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఇది ఆ ఫీచర్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మీరు గమనిస్తే కేటగిరికల్ ఫీచర్స్ అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతి ఒక్క ఫీచర్ కూడా కేటగిరికల్ ఫీచర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం న్యూమరిక్ ఫీచర్స్ని, కేటగిరికల్ ఫీచర్స్ని ఎలాగ సపరేట్ అవుట్ చేసుకోవాలి అనుకుంటే ఇది ఒక హ్యాక్ అనమాట. ఓకే, సో మీరు df.select d types include ఈక్వల్ టు np.number అని ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు ఓన్లీ ఏమొస్తాయి, నంబర్స్, న్యూమరిక్ డేటా వస్తుంది అనమాట. ఓకేనా, న్యూమరిక్ డేటా. ఓకేనా, మీరు ఇప్పుడు ఓన్లీ మనకి np.number ఉంటుంది, np.string అని ఉండదు. కాబట్టి మనం ఇప్పుడు ఎక్స్క్లూడ్ మెథడ్ని యూస్ చేస్తాం అనమాట. ఇక్కడ ఎక్స్క్లూడ్ మెథడ్ని అంటే నంబర్స్ అంటే న్యూమరిక్ డేటాని తీసేస్తున్నాం, రిమైనింగ్ డేటా సెట్ని అంతా పెట్టుకున్నాం అనమాట. సో దట్ మనకి ఇక్కడ కేటగిరికల్ కాలమ్స్ వచ్చాయన్నమాట. గమనిస్తే ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, సో ఇక్కడ నేను న్యూమరిక్ డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేస్తాను, అలాగే కేటగిరికల్ డేటా ఫ్రేమ్ని కూడా క్రియేట్ చేస్తాను అనమాట. ఓకేనా, ఇంకా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వరకు మనం కేటగిరికల్ డేటా గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు న్యూమరికల్ డేటా గురించి మాట్లాడుతున్నాం. సో కేటగిరికల్ డేటాకి సంబంధించి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే ఒకసారి రైస్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఓకేనా, రాజేష్ అయ్యగారి సో వెబ్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ గురించి నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను. ఓకేనా, వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మీరు కావాలంటే డిప్లాయ్మెంట్ గురించి ఆ వీడియో చూడండి. ఓకేనా, అలాగే మన వెబ్సైట్లో కూడా దానికి సంబంధించిన కోడ్ ఉంది, హౌ టు డిప్లాయ్ మిషన్ లెర్నింగ్ మోడల్ ఇన్ ఫ్లాస్క్ అని, మీరు అక్కడికి వెళ్ళి చూడండి. ఓకేనా, వీడియో చెప్పున్నాను, కోడ్ కూడా ఇచ్చున్నాను దానికి సంబంధించి. కిషోర్ గారు వెరీ థ్యాంక్స్ ఫర్ టీచింగ్. థ్యాంక్ యూ బ్రదర్, మీరు ఎప్పుడూ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంటారు, మీ కమెంట్స్ ఎప్పుడూ నన్ను చాలా హ్యాపీగా ఉంచుతాయి అనమాట. మీరు ఎప్పుడూ పాజిటివ్గానే కమెంట్స్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. కళ్యాణ్ కృష్ణ 1 హాట్ ఎన్కోడింగ్ అప్లై చేయొచ్చు. ఎస్, మనకి అన్నీ ఇంకా మనం క్లీన్ చేయలేదు, మనం ఫీచర్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. మనకు వచ్చిన డేటాలో ఏమేమి ఉన్నాయి అని చూస్తున్నాం అనమాట. మనం ఇంకా క్లీన్ చేయట్లేదు అనమాట. డేటాని క్లీన్ చేసినాక మనం డేటా క్లీనింగ్ గురించి కూడా నేను చెప్తాను. ఓకే, సో మనం 1 హాట్ ఎన్కోడింగ్ బదులు లేబుల్ ఎన్కోడర్ని యూస్ చేస్తున్నాం, 1 హాట్ ఎన్కోడింగ్ కూడా యూస్ చేయొచ్చు. ఓకే, చెప్తాను. ఓకే, ఇంకా ఏదైనా డౌట్ ఉన్నాయా? డౌట్ లేదు అని అంటే డౌట్ లేదని రాయండి లైవ్ చాట్లో, సో దట్ నేను మూవ్ అవుతాను అనమాట. మీరు సైలెంట్గా ఉన్నారంటే నాకు అర్థం కాదు, మీరు ఇంటరాక్ట్ అవుతారనే కదా లైవ్ సెషన్స్ క్రియేట్ చేస్తున్నాను. డౌట్స్ అడగాలి, డౌట్స్ అడిగితే నేను చెప్తాను అనమాట. మరలా మెసేజ్ చేస్తూ ఉంటారు మీరు. మీకు డౌట్ ఉన్నప్పుడు డౌట్ అడగాలి. ఎవరికేం డౌట్స్ లేవా?
పారామీటర్స్ అంటే ఏ పారామీటర్స్ చూస్ చేసుకోవాలని మీరు అడుగుతున్నారు? హౌ టు చూస్ పారామీటర్స్ అంటే చంద్రకాంత్ గారు మిమ్మల్ని అడుగుతున్నానండి. హౌ టు చూస్ పారామీటర్స్ అన్నారు, నేను ఎక్కడ పారామీటర్స్ గురించి మాట్లాడలేదే. ఓకే, యువర్ ఫ్రెండ్ నో డౌట్ అంట, కళ్యాణ్ కృష్ణ నో డౌట్స్, ఓకే, రాము గారు నో డౌట్స్, థ్యాంక్ యూ గైస్. ఓకే, మనం మూవ్ అయిపోదాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం న్యూమరికల్ డేటాని అనాలిసిస్ చేద్దాం అనమాట, ఓకేనా. సో యూనివేరియట్ అనాలిసిస్లోనే ఉన్నాం ఇంకా మనం. సో ఇప్పుడు ఇవి మనకి ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్నాం కదా న్యూమరికల్ ఫీచర్స్ని, దాన్ని నేను నమ్ కాలమ్స్ అని పెట్టుకున్నాను, న్యూమరికల్ కాలమ్స్ అని. సో ఇవి నా కాలమ్స్ అనమాట. సో నేను ఇక్కడ ఒక ఫంక్షన్ రాసుకున్నాను అనమాట, దానికి సంబంధించిన మనం మీను, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ కూడా నేను ఇక్కడ రాసుకున్నాను అనమాట. ఒకవేళ ఇవి తెలియకపోతే స్టాటిస్టిక్ ప్లేలిస్ట్లో పాపులేషన్, మీన్ అంటే ఏంది, వేరియన్స్ అంటే ఏంది, స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి, ఇవన్నింటి గురించి నేను వీడియో చేస్తున్నాను, మీరు దాన్ని చూడండి, ఓకేనా. సో దీనికి నేను మరలా ఫంక్షన్ రాసుకున్నాను. సో ఇక్కడ డైరెక్ట్ ఫర్ లూప్ యూస్ చేశాను, ఎందుకంటే ఇవి కాలమ్స్ అన్నీ ఉన్నాయి కదా. సో నేను జస్ట్ దీన్ని రన్ చేశానంటే నాకు అన్ని కాలమ్స్కి సంబంధించిన ఈ డేటా అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా చేయడం వల్ల మనం ఏమవుతుందంటే ప్రతిసారి కోడ్ రాయమనమాట, ఓకేనా. ఫంక్షన్స్ వల్ల రీయూసబిలిటీ కదా మెయిన్ యూస్ కేసు, ఫంక్షన్స్ యూస్ కేసు అది అనమాట, ఓకేనా. సో నేను ఫంక్షన్ క్రియేట్ చేశాను, దాంట్లో ఫర్ లూప్ రాసుకున్నాను కాబట్టి ప్రతి కాలం నేను ఇటరేట్ చేయగలను అనమాట. ఒకసారి గమనిస్తే ఇక్కడ తీసుకున్న ఫస్ట్ ఏజ్కి సంబంధించిన ప్లాట్ అయితే వచ్చింది, మీన్ వచ్చేసి 40 ఉంది, ఓకేనా. సో ఇక్కడ మనం గమనిస్తే మినిమంగా 18 years old ఉన్నారు, మ్యాక్సిమం 95 years old ఉన్నారనమాట కస్టమర్కి సంబంధించి, ఓకేనా. సో మిగతాది ఇప్పుడు మనం గమనిస్తే ఎక్కువ కస్టమర్స్ ఎక్కడ ఉన్నారో గమనించాలి మనం, ఓకేనా. సో వాళ్ళని మనం టార్గెట్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఎక్కువ కస్టమర్స్ని, ఓకేనా. గమనిస్తే మనకి 30 నియర్ 28 అట్లా స్టార్ట్ అయ్యి ఈ రేంజ్ 40 రేంజ్లో ఎక్కువ కస్టమర్స్ ఉన్నారన్నమాట, ఓకేనా. ఈ రేంజ్లో ఎక్కువ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి మనం ఎక్కువ క్యాంపెయినింగ్ చేసినట్లయితే వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారనమాట, ఎందుకంటే వీళ్ళకే ఫ్యూచర్ మీద ఎక్కువ హోప్స్ ఉంటాయి. ఇక్కడున్న చిల్డ్రన్స్ అంటే అడల్ట్స్ ఉంటారు ఇక్కడ 25 లోపల అంతా ఉన్న వాళ్ళందరికీ మనం అంటే నాకు తెలిసినంత వరకు నేను ఇలా అనుకుంటున్నాను, అంటే వీళ్ళు ఎక్కువ సేవ్ చేయడానికి బ్యాంక్ అకౌంట్స్ని యూస్ చేయాలన్నమాట, ఎక్కువ విత్డ్రా చేయడానికి యూస్ చేస్తూ ఉంటారనమాట, ఓకేనా. సో వీళ్ళైతే ప్లాన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అనమాట, అంటే చైల్డ్ ప్లాన్ కానీ హెల్త్ ప్లాన్ కానీ ఇలాంటి ప్లాన్స్ తీసుకుంటారన్నమాట బ్యాంక్స్ నుంచి, ఓకేనా. కాబట్టి వాళ్ళే ఈ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారన్నమాట, 30 to 40 years మధ్యలో ఎక్కువ కస్టమర్స్ ఫాలో అయినారన్నమాట ఈ డేటాకి సంబంధించి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్సు. సో బ్యాలెన్సు చాలా వరకు మైనస్లో కూడా ఉన్నారు కొంతమంది, అంటే మైనస్ ఎందుకు వచ్చిందంటే డిఫాల్ట్ చేశారని చెప్తున్నాం కదా కొంతమంది, అంటే బ్యాంక్ తీసుకున్న రుణాలు కట్టలేదని అర్థం, ఓకేనా. సో మైనస్లో కూడా ఉంది అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హయ్యెస్ట్గా అంటే మ్యాక్స్ ఎంత ఉందండి, 1,02,127 వాళ్ళ కరెన్సీ ఏదైతే ఉంటుందో ఆ కరెన్సీలో ఉందన్నమాట, ఓకేనా. సో ఇది చాలా ఎక్కువ మంది కూడా ఎక్కడ ఉన్నారంటే మనం ఇంకా దీన్ని జూమ్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది, నియర్ ఒక 10,000 అనుకోండి, ఓకేనా. 10,000 కాదు, ఇది 10,000 అనుకోండి, మిడిల్గా 10,000 లోపలే ఉన్నారన్నమాట మ్యాక్సిమం కస్టమర్స్ అంతా కూడా, వాళ్ళ డిపాజిట్స్ బ్యాలెన్స్ అంతా కూడా 10,000 లోపలే ఉందన్నమాట, ఓకేనా. 10,000 అంటే ఇక్కడ మన రూపీస్ అని కాదండి, ఇది పోర్చుగీస్కి సంబంధించింది కాబట్టి వాళ్ళ కరెన్సీకి సంబంధించింది అనమాట, ఓకేనా. అది గమనించాలి మీరు, ఓకే. సో నెక్స్ట్ డేస్ గురించి మాట్లాడుతున్నారన్నమాట, ఓకే. నెక్స్ట్ డేస్ గురించి. సో డేస్లో మనకి ఇక్కడ గమనిస్తే మంత్లో ఎప్పుడు కాంటాక్ట్ అయ్యారనండి, ఓకేనా. మంత్లో ఎప్పుడు కాంటాక్ట్ అయ్యారని దాని గురించి, ఓకే. సో 30 daysలో ఎప్పుడు కాంటాక్ట్ అవుతున్నారు అంటే 20th డేట్న ఎక్కువ కాంటాక్ట్ అవుతున్నారు ఇక్కడ, ఓకే. 2,500+ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, కాబట్టి మనం ఈ చార్ట్ ద్వారా దీన్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి డ్యూరేషన్, ఎప్పటి నుంచి బ్యాంకులో ఉన్నారని దాని గురించి, అవునా. ఒకసారి మనం చెక్ చేద్దాం ఈ కాలంని, డ్యూరేషన్ కాలం, డ్యూరేషన్ లాస్ట్ కాంటాక్ట్ డ్యూరేషన్ ఎన్ని రోజులు అయింది అనే దాని గురించి అండి. సో కాంటాక్ట్ డ్యూరేషన్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ, ఓకే. సో అంటే ఎంతసేపు వాళ్ళతో చర్చలు జరిపారని అండి, లాస్ట్ కాంటాక్ట్ చేసినప్పుడు ఎంతసేపు వాళ్ళతో మాట్లాడారని, ఓకేనా. ఇది సెకండ్స్లో ఉందన్నమాట, ఓకే. సో నెక్స్ట్ క్యాంపెయిన్ గురించి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ డే, అప్పుడు ఎన్ని రోజులు కాంటాక్ట్ అయ్యారనమాట, ఓకేనా, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి లాస్ట్గా ప్రీవియస్ అవుట్కమ్ అనమాట, ఇది యాక్చువల్గా
పీ అవుట్కమ్ అని ఉంటుంది. సో అది ఇక్కడ రాలేదు, ఒక్క నిమిషం. ప్రీవియస్ అంటే ఏముందో చెక్ చేసుకుందామండి ఒకసారి. ప్రీవియస్ పీ అవుట్కమ్ ఉంది. నెక్స్ట్ ప్రీవియస్ దాని గురించి వాళ్ళు మనకి ఇవ్వలేదు. ప్రీవియస్ 00 అనేసి ఉన్నాయి. ఓకే, ప్రీవియస్ గురించి మనకి ఏమి ఇవ్వలేదు. ఓకే, సో నో ప్రాబ్లం. దాని గురించి మనకి అన్ని జీరోసే ఉన్నాయి అనమాట మ్యాక్సిమం దానికి సంబంధించి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఇచ్చిన డేటాలో మనకి కేటగిరికల్ డేటాకి సంబంధించి అవుట్లైర్స్ అనేవి ఉండవు అనమాట. అవుట్లైర్స్ ఎక్కడొస్తాయంటే మీకు ఓన్లీ న్యూమరికల్ డేటాకి సంబంధించి మాత్రమే ఉంటాయన్నమాట. ఓకేనా, న్యూమరికల్ డేటా గురించి సంబంధించి మాత్రమే ఉంటాయి. ఓకే, సో మనం 2 వేస్లో వీటిని ఐడెంటిఫై చేయొచ్చు. ప్లాట్స్ ద్వారా చెప్తున్నాను నేను. ఒకటి వచ్చేసి మీరు బాక్స్ ప్లాట్స్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా, బాక్స్ ప్లాట్నైనా యూజ్ చేయొచ్చు, ఇక్కడ నేను రాశాను ఆల్రెడీ. లేదా మీరేం చేయొచ్చు అంటే స్కాటర్ ప్లాట్స్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఈ ప్లాట్స్ని యూజ్ చేయడం వల్ల మీకు ఇప్పుడు డేటా అంతా ఇక్కడ ఫాలిన్ అయింది అనమాట. ఓకేనా, కొన్ని పాయింట్స్ దూరంగా వెళ్ళిపోతే మీరు దాన్ని సపరేట్గా ఆ పాయింట్ని మీరు ఇన్స్పెక్ట్ చేసుకున్నట్లయితే మీకు అది అవుట్లేయరా కాదనేది మీకు తెలుస్తుంది అనమాట. ఓకేనా, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను స్కాటర్ ప్లాట్ని ఎందుకు ఇక్కడ ప్లేస్ చేశానంటే నా డేటా అంతా ఒకే దగ్గర ఉందనుకోండి, అప్పుడు నా ఈ కాలంకి సంబంధించిన డేటాలో ఎలాంటి అవుట్లేయర్స్ లేవని. అలా కాకుండా ఏదైనా ఒక పాయింట్ నా డేటాకి దూరంగా వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు నాకు అది అవుట్లేయర్ అని ఈజీగా డిటెక్ట్ అయిపోద్ది అనమాట. ఓకేనా, సో ఏజ్ మనకి మ్యాక్సిమం ఏజ్ కూడా 95 ఉంది కాబట్టి మన డేటా అప్ టు 95 దాకా వెళ్ళింది అనమాట. ఇది వచ్చేసి కౌంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోకూడదు, ఇది ఇండెక్స్ అనమాట, ఇది మనకి ఏజ్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ నేను స్టాప్ చేస్తున్నానండి అవుట్లైర్స్ దగ్గర. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా? ఒకసారి నేను మరలా మీతో ఇంటరాక్ట్ అవుతాను. ఏదైనా డౌట్ ఉందా? సో పారామీటర్ ట్యూనింగ్ అండి చంద్రకాంత్ గారు. సో ప్రతి అల్గారిథం యొక్క పారామీటర్ ట్యూనింగు నేను క్లియర్గా ప్లేలిస్ట్లో ఇచ్చున్నాను, మీరు ఒకసారి చూడండి. ఓకేనా, ఇప్పుడు కూడా చెప్తానండి, దీంట్లో కూడా పారామీటర్ ట్యూనింగ్ సంబంధించిన ఫంక్షన్స్ అయితే నేను రాస్తున్నాను. చంద్రకాంత్ గారు మీకే చెప్తున్నాను, ఇప్పుడు కూడా చూపిస్తాను మీకు పారామీటర్ ట్యూనింగ్ ఎలా చేసుకోవాలని దాని గురించి. ఓకేనా, సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా అండి? ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. అలాగే చంద్రకాంత్ గారు మీరు ప్లేలిస్ట్కి వెళ్ళండి. ప్రతి అల్గారిథం యొక్క పారామీటర్ ట్యూనింగ్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎక్కడ హైడ్ చేయకుండా చెప్పున్నాను, అల్గారిథమ్స్ అన్నీ చెప్పున్నాను. కాబట్టి మీరు అల్గారిథమ్స్ చూసి మీరు ఏ అల్గారిథంకి అంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు దానికి సంబంధించిన పారామీటర్స్ని ట్యూన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే గ్రిడ్ సెస్సివి, ర్యాండమ్ సెస్సివి అని ఉంటాయి. సో వాటిని యూస్ చేసుకొని చేయొచ్చు అనమాట. ఓకే గైస్, సో ఎవరికి డౌట్ లేదని అర్థమైంది. సో ఇక్కడ కూడా మనం బ్యాలెన్స్ చెక్ చేస్తే ఇక్కడ కొన్ని పాయింట్స్ దూరంగా వెళ్ళాయి, కానీ ఇక్కడ పాసిబుల్ ఉందన్నమాట. $1 lakh ఇక్కడ బ్యాంకులో డిపాజిట్ చేయకూడదని ఎక్కడ ఉండదు అనమాట. మ్యాక్సిమం కస్టమర్స్ మేబీ 10,000 20,000 లోపలే ఉండొచ్చు పే చేసేవాళ్ళు, అంటే వాళ్ళ క్రెడిట్ అంతే ఉండొచ్చు. కానీ కొన్ని పెద్ద వాళ్ళు 1 lakh పైన పే చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దీన్ని మనం అవుట్లేయర్ అనుకోకూడదు. ఓకేనా, సో నెక్స్ట్ ఈ ప్యాటర్న్ వచ్చేసి మనకి చాలా డిఫరెంట్గా వచ్చింది. అంటే ఇది ఏజ్కి సంబంధించిన డేకి సంబంధించింది, మంత్ డే అనమాట ఇది. సో మనం దీన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, సో 30 ఉంటాయి కాబట్టి 0 to 30 ఉంటాయి కాబట్టి ఈ ప్యాటర్న్ మనకి ఏమంత ఉపయోగపడదు. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఎంతసేపు మాట్లాడారని దాని గురించి ఉంది ఇక్కడ. ఓకే, సో కొంతమందితో మ్యాక్సిమం అంతా కూడా 2000 seconds అట్లా ఉన్నాయి అనమాట. ఓకే, సో మాట్లాడడంలో తప్పలేదు కదా. సో దీన్ని మనం అవుట్లైర్గా డిటెక్ట్ చేయకూడదు అనమాట. నెక్స్ట్ క్యాంపెయిన్స్ గురించి. ఓకే, నెక్స్ట్ ప్రీవియస్ డే అవుట్కమ్స్ గురించి మాట్లాడినారు, ప్రీవియస్ డేస్లో ఎలాగా మూవ్ అవుతున్నారు అనే దాని గురించి. సో నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రీవియస్ గురించి వాళ్ళు మనకి ఎలాంటి రెఫరెన్స్ అయితే ఇవ్వలేదన్నమాట. సో దీని గురించి నేను ఏం మాట్లాడలేదు ప్రీవియస్ అనే దాని గురించి. సో మనకి ఆ ఫీచర్స్ గురించి వాళ్ళు చెప్పట్లేదు అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి మనకు కావాలంటే దీన్ని డ్రాప్ చేసేయచ్చండి, ఎలాంటి ప్రాబ్లం లేదో డ్రాప్ చేయడంలో. మనకి దీని గురించి తెలియనప్పుడు మనం సింపుల్గా దీన్ని డ్రాప్ చేసి మనం రన్ చేయొచ్చు అనమాట. ఓకేనా,
నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వరకు మనం సింగిల్ వేరియట్ అంటే యూనివేరియట్ అనాలిసిస్ చేసాము. ఇప్పుడు మనం బైవేరియట్ అనాలిసిస్ అంటారు దీన్ని. అంటే 2 వేరియబుల్స్ని కంబైన్ చేస్తాం అనమాట. ఏ వేరియబుల్తో కంబైన్ చేస్తామంటే మనం టార్గెట్ వేరియబుల్తో కంబైన్ చేసి ప్లాట్ చేస్తాం అనమాట. టార్గెట్ వేరియబుల్తో, ఓకేనా, టార్గెట్ వేరియబుల్తో కంబైన్ చేసి మనం ఇప్పుడు ప్లాట్ చేస్తాం అనమాట. సో నేను ఇక్కడైతే ఒక ఫంక్షన్ రాసుకున్నాను బై ప్లాట్, సో దట్ నేను దీంట్లోకి ఒక కాలంలో పంపిస్తాను, ఓకేనా. సో ఇప్పుడు మనం ఇక్కడ గమనిస్తే మీరు ఈ బైవేరియట్ అనాలిసిస్లో మనం కేటగరికల్ ఫీచర్స్ని యూజ్ చేస్తున్నాం అనమాట, ఓకేనా. కేటగరికల్ ఫీచర్స్ని యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు నాకున్న కేటగరికల్ ఫీచర్స్ ఆల్రెడీ నేను ఇది పైన డేటా ఫ్రేమ్ క్రియేట్ చేశాను అనమాట కేటగరికల్ ఫీచర్స్ కోసం, ఓకేనా. మీరు ఇక్కడ గమనిస్తే నేను ఇక్కడ ఫంక్షన్ రాశాను. ఇక్కడ కేటగరికల్ ఫీచర్స్కి సంబంధించిన ఒక ఇదైతే రాసుకున్నాను కదా. సో నేను ఇప్పుడు ఈ డేటా సెట్ సపరేట్గా ఉందన్నమాట. కాబట్టి నేను ఇప్పుడు నాకు కావాల్సినప్పుడు కేటగరికల్ ఫీచర్స్ నేను చూడాలనుకున్నప్పుడు మరలా అక్కడికే వస్తాను అనమాట, ఓకేనా. ఆ డేటా సెట్ని యూజ్ చేసుకుంటాను అనమాట ఇక్కడ, ఓకేనా. సో దాంట్లో ఉన్న కాలమ్స్ని తీసుకుంటున్నాను, ప్రతి కాలంకి సంబంధించిన దాన్ని, ఓకే. సో దాన్ని నేను వైతో ప్లాట్ చేస్తాను అనమాట, ఓకేనా. క్యాట్ కాలమ్స్ ఇవి, ఓకే. ఇక్కడ వచ్చేసి ఇవి అనమాట. సో నేను ఇప్పుడు ప్లాట్ చేస్తున్నాను ఫర్ లూప్ని యూజ్ చేసుకొని లాస్ట్ టార్గెట్ లేబుల్ ఉంది కాబట్టి నేను ఇక్కడ -1 పెట్టాను అనమాట. అంటే అప్ టు ఆ పాయింట్ వరకు, అంటే నాకు ఎక్కడి వరకు వస్తాయని, ఇక్కడ వరకు వస్తాయని, ఈ కాలమ్స్ వరకు, ఓకేనా. అంటే ఇది రాదనమాట, నేను అప్ టు -1 అని పెట్టాను కాబట్టి, ఓకేనా. సో దీని కలర్స్ ఇవన్నీ ఇక్కడ సెట్ చేస్తున్నాను అనమాట. సో ఇవి మీకు ఈజీగానే అర్థమవుతాయండి, ఓకే. సో ప్లాట్స్ మీకు నచ్చిన విధంగా మీరు డిజైన్ చేసుకోవచ్చు అండి, ఓకేనా, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఇటరేట్ చేశాను ఒక్కొక్క కాలంని విత్ టార్గెట్ లేబుల్తో అనమాట. సో మనకి ఇప్పుడు క్లియర్గా అర్థమైపోద్ది అనమాట, మనకున్న కేటగరికల్ ఫీచర్స్లో టార్గెట్ లేబుల్ ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది మనకి ఇక్కడ బైవేరియట్ అనాలిసిస్లో క్లారిటీగా తెలుస్తుంది అనమాట. సో మనం ఒకవేళ మేనేజ్మెంట్ పీపుల్కి మనం అడ్వర్టైజింగ్ చేసినట్లయితే, ప్రీవియస్గా అడ్వర్టైజ్మెంట్ జరిగింది కదా, క్యాంపెయిన్స్ జరిగినాయి కదా. సో ఆ క్యాంపెయిన్లో ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే వెరీ ఫ్యూ పీపుల్ అనమాట. మిగతా వాళ్ళతో పోలిస్తే మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. గమనించండి, ఎస్ నో అని ఉందన్నమాట, ఓకేనా, ఎస్ నో. సో ప్రీవియస్ క్యాంపెయిన్కి సంబంధించి మేనేజ్మెంట్ వాళ్ళకి కూడా ఎక్కువ మందినే ఉన్నారు, అయితే మేనేజ్మెంట్కు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారనమాట కదా. అలాగే బ్లూ కలర్ వాళ్ళకి ఎక్కువ క్యాంపెయిన్స్ జరిపారు, ఎక్కువ కస్టమర్స్ కూడా వాళ్ళే ఉన్నారు క్యాంపెయిన్స్ జరిపినప్పుడు. సో వాళ్ళు కూడా ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారనమాట. అలాగే టెక్నీషియన్స్ కూడా చేసుకున్నారు. ఓన్లీ ఎంటర్ప్రెన్యూర్స్ మాత్రం బ్యాంకింగ్లో ఇన్వెస్ట్ చేయట్లేదన్నమాట. ఎంటర్ప్రెన్యూర్స్ బ్యాంకింగ్లో ఇన్వెస్ట్ చేయట్లేదు, ఓకేనా. అలాగే రిటైర్డ్ పర్సన్స్ కూడా వీళ్ళకి సంబంధించి వీళ్ళు పర్లేదు బాగానే సబ్స్క్రైబ్ చేసుకున్నారనమాట. అడ్మిన్స్ కూడా, అడ్మిన్ జాబ్ రోల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. హౌస్ మేడ్, స్టూడెంట్స్ మామూలుగా వాళ్ళు కొన్ని ప్లాన్స్ని ఏదో తీసుకున్నారు ఇక్కడ ఫ్యూచర్ ప్లాన్స్కి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు, ఓకేనా. సో ఎంటర్ప్రెన్యూర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు అనమాట. మనం క్యాంపెయిన్ చేసిన వాళ్ళలో వీళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, ప్లస్ సబ్స్క్రైబ్ రేట్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట. ఇది మనకి క్లియర్గా అర్థమైపోద్ది అనమాట. మనం ఎవరికి అడ్వర్టైజ్మెంట్ చేస్తే మనకి మన ప్లాన్స్ని సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుందండి. చెప్పండి, ఎవరికి మనం టార్గెట్ చేస్తే బ్యాంక్ రెవెన్యూని మనం ఇంప్రూవ్ చేయొచ్చు? మీరు కమెంట్ చేయండి. ఎవరిని మనం టార్గెట్ చేసినట్లయితే మనం బ్యాంక్ రెవెన్యూస్ని ఇంప్రూవ్ చేయొచ్చు? నరేంద్ర గారు అడుగుతున్నారు, ఒక కేటగరికల్ ఫీచర్స్కి 2 lakh యూనిక్ వాల్యూస్ ఉన్నాయి బ్రో, ఆ కాలము ఇంపార్టెంట్ అంట, దాన్ని న్యూమరిక్కి ఎలా కన్వర్ట్ చేయాలో చెప్పండి బ్రో. లేబుల్ ఎన్కోడింగ్ చేసా, అది బయాస్ అయింది కదా బ్రో. ఇప్పుడు కూడా నేను లేబుల్ ఎన్కోడింగ్ చేశానండి. ఇక్కడున్న ఫీచర్స్ కూడా మీకు బయాస్ అయిందంటే అది దాన్ని బేస్ చేసుకొని అయి ఉండదు, డిఫరెంట్ ఫీచర్స్ కూడా ఉంటుంది. మీరు తీసుకునే మోడల్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. కాబట్టి మీ మోడల్ని బేస్ చేసుకొని కూడా ఉంటుంది అనమాట. బ్రో గో బ్యాక్ వన్స్ ఐ విల్ టెల్ యూ. ఏంటి అర్థం కాలేదు కళ్యాణ్ కృష్ణ గారు. వెనక్కి వెళ్ళాలని మీరు చెప్తారంటే ఏంటని దాని అర్థం? నరేంద్ర గారు మీకే చెప్పానండి, లేబుల్ ఎన్కోడింగ్ నేను కూడా యూజ్ చేశాను ఈ మోడల్కి సంబంధించి, మీకు క్లారిటీగా వస్తుంది, నేను చెప్తాను, ఓకేనా. మీరు 2 lakh ఫీచర్స్ని పెట్టుకొని వన్ హాట్ ఎన్కోడింగ్ చేయకూడదండి.
అట్లా చేయకూడదు ఎప్పుడు కూడా. కాబట్టి మీరు ఖచ్చితంగా లేబుల్ ఎన్కోడింగే చేయాలి, అది ఇంపార్టెంట్ డేటా అని మీరు అనుకుంటే. ఓకేనా. వేరే టెక్నిక్ లేబుల్ బైనరైజర్ అని ఇంకోటి ఉంటుందండి, అది కూడా చూడండి. ఇంకా సైకిట్ లెర్న్లో మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు డిఫరెంట్ టెక్నిక్స్ అయితే దొరుకుతాయి. బట్ లేబుల్ ఎన్కోడింగ్ బెటర్ అని నా ఉద్దేశం అనమాట. అట్లా మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు, ఒక కాలంకి సంబంధించి మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు. ఓకేనా. ఏ బార్ గ్రాఫ్ బ్రదర్? బార్ గ్రాఫ్ అంటున్నారు. ఓకే ఓకే, ఆన్సర్ చెప్తా అంటున్నారా? ఓకే. సో మనం ఎవరి క్యాంపెయిన్స్ చేసినప్పుడు మనం సక్సెస్ రేట్ ఎక్కువ ఉండొచ్చు అనేది క్వశ్చన్ అడిగానండి మిమ్మల్ని. ఓకేనా. వీళ్ళలో ఈ జాబ్ రోల్కి సంబంధించి ఎవరికి మనం క్యాంపెయిన్స్ చేస్తే మనం ఎక్కువ సక్సెస్ రేట్ని తీసుకురావచ్చు బ్యాంకుకి అనేది క్వశ్చన్. మీరు ఆన్సర్ చేయమన్నాను, ఒకరన్నా చేశారా? ఓకే బ్రదర్, నో ప్రాబ్లం. నరేంద్ర. బ్లూ కలరా? బ్లూ కలర్తో పోలిస్తే మీరు మేనేజ్మెంట్ వాళ్ళకి ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే బ్లూ కలర్ వాళ్ళకి ఎక్కువ మంది ఉన్నారు, బట్ సక్సెస్ రేటు మేనేజ్మెంట్ వాళ్ళతో పోలిస్తే తక్కువ ఉందన్నమాట. ఓకేనా. ఓకే, నో ప్రాబ్లం. ఎవరు చేశారు? కళ్యాణ్ కృష్ణ మీరే అనుకుంటా. సో అలాగే అడ్మిన్ రేట్ కూడా ఎక్కువ ఉందన్నమాట. అడ్మిన్కి సంబంధించి వాళ్ళు కూడా వీళ్ళతో పోలిస్తే, వీళ్ళు కూడా బ్లూ కలర్తో పోలిస్తే అడ్మిన్స్ కూడా ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. రిటైర్డ్ పర్సన్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అనమాట. టెక్నీషియన్స్ కూడా బాగానే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఓకేనా. సో దీన్ని చూసి దీన్ని కంపేర్ చేసుకోవాలి మనం. ఓకేనా. మీకు అర్థమైందే అనుకుంటున్నాను. అర్థమైందా కాలేదా? నెక్స్ట్ ప్లాట్కి వెళ్ళిపోదాం మనం. అర్థమైందా బ్రదర్స్? అందరికీ అర్థమైందా గైస్? సో నాది చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ని నేను ఎంతో టైం పెట్టి ఎంతో వాల్యుబుల్ కంటెంట్ మీకు ఫ్రీగా ఇస్తున్నాను కాబట్టి, సో మీరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఫ్రెండ్స్కి ఎవరు నేర్చుకోని వాళ్ళు లేకపోయినా సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఓకేనా. సోషల్ మీడియాలో షేర్ చేయండి. సో దట్ దానివల్ల మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట, మన ఛానల్ ఉంది, వాల్యుబుల్ కంటెంట్ ఉంది అని. సో మీరు ఆ విధంగానైనా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. నేను మిమ్మల్ని కోరుకునేది అది ఒక్కటే అనమాట. సో ఈ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఈ లైవ్ సెషన్ అయిపోయిన తర్వాత అయినా ఇప్పుడైనా ఎప్పుడో మీరు వీడియోస్ని చూస్తున్నప్పుడు ఖచ్చితంగా లైక్ చేయండి. అది నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. మీరు వీడియో మీకు నచ్చినట్లయితే. ఓకేనా. ఓకేనా. మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఇది నా రిక్వెస్ట్ అండి. ప్లీజ్ దయచేసి ఇది మీరు చేస్తే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటారనమాట. కొంతమంది అయినా ఛానల్కి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే నాకు వీడియోస్ చేయాలనిపిస్తుంటుంది. ఓకే. సో ఓకే బ్రదర్, మరలా అర్థం కాలేదంటున్నారు కదా, చెప్తున్నాను చూడండి. వీళ్ళు వచ్చేసి మన కస్టమర్కి సంబంధించిన పీపుల్ అనమాట, అంటే మన దగ్గర ఉన్న కస్టమర్సు. సో వాళ్ళల్లో ఇప్పుడు సబ్స్క్రైబ్ ఎంతమంది చేసుకున్నారంటే, ఈ గ్రీన్ ఉంది కదా, గ్రీన్ కనిపించేదంతా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు. ఓకేనా. ఎల్లో కలర్లో ఉందంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు అనమాట. ఓకేనా. ఇక్కడ గమనించండి, నో ఎల్లో కలరు, ఎస్ గ్రీన్ కలర్ అనమాట. సో దాన్ని బట్టి మనం గమనిస్తే మేనేజ్మెంట్ పీపుల్ బ్లూ కలర్ వాళ్ళకంటే కూడా ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అనమాట. ఓకేనా. అలాగే టెక్నీషియన్స్ కూడా, అడ్మిన్స్ కూడా, రిటైర్డ్ పర్సన్స్ కూడా. ఓకేనా. ఎంటర్ప్రెన్యూర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చాలా తక్కువ మంది ఉన్నారన్నమాట. ఓకేనా. సో అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్లాట్కి వెళ్ళిపోతాం. సో మనకు సంబంధించి మనకిచ్చిన డేటాలో మ్యారీడ్ పీపుల్ ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకున్నారా, సింగిల్గా ఉండేవాళ్ళు ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకున్నారా, డైవర్సిటీ ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మ్యారీడ్ పీపులే ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకున్నారనమాట. కంపేర్ చేస్తే, మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మ్యారీడ్ పీపుల్ ప్లస్ సింగిల్గా ఉండేవాళ్ళే ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. డైవర్స్డ్ చాలా లో సక్సెస్ రేట్ అనమాట. కాబట్టి దీన్ని బట్టి మనం ఇది కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే ఒకవేళ వాళ్ళు డైవర్స్డ్ అయి ఉంటే చాలా లెస్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కాబట్టి మనం సింగిల్ మ్యారీడ్కి మనం అడ్వర్టైజింగ్ కానీ లేకపోతే మనం కాల్ చేయడం కానీ జరిగితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునేదానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడినప్పుడు, సో సెకండరీ ఎడ్యుకేషన్ గమనిస్తే వీళ్ళు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలాగే టెరిటరీ, ఇదేంటి నాకు అర్థం కావట్లేదు, టెర్షియరీ అని ఉంది ఇక్కడ, మనకైతే తెలియదు అది.
సో దీనికి సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అన్నౌన్ గురించి చెప్తున్నారు కాబట్టి అంటే వాళ్ళకి అంటే బ్యాంక్ వాళ్ళకి కూడా తెలియదు ఇక్కడ అంటే వాళ్ళు చదువుకున్నారు లేదని. సో వాళ్ళకి అడ్వర్టైజింగ్ చేయడం వల్ల వాళ్ళకి లాస్ తప్ప లాభం లేదు. అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు కూడా చాలా లో సక్సెస్ రేట్ ఉందన్నమాట. కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఇక్కడ టెరిటరీ, సెకండరీ వీళ్ళని తీసుకున్నట్లయితే మనం ఎక్కువ సక్సెస్ రేట్ని సాధించడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో దట్ మనం బ్యాంక్ రెవెన్యూస్ని ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్. సో ఇది చాలా మనం గమనించాల్సిన ఫీచర్ అండి. ఒకవేళ డిఫాల్ట్ అయిన వాళ్ళు ఉన్నారనుకోండి, అంటే బ్యాంకు అప్పు ఎగ్గొట్టేశారనుకోండి, వాళ్ళకి మనం క్యాంపెయిన్ చేయడం వల్ల మన మనీ వేస్ట్ తప్ప ఏముండదు అనమాట. ఓకేనా. సో కాబట్టి వాళ్ళకి సంబంధించి చాలా లో మెంబర్స్ ఉన్నారు, అలాగే వాళ్ళకి కూడా క్యాంపెయిన్స్ వెళ్ళాయి అనమాట. వాళ్ళకి క్యాంపెయిన్స్ చేయడం వేస్ట్ అని నా ఉద్దేశం అనమాట. ఎలాగో వాళ్ళు ప్లాన్స్ తీసుకోరు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు అప్పేగా కట్టలేదు కదా బ్యాంక్కి సంబంధించి. కాబట్టి మనం ఎవరైతే వాళ్ళ అకౌంట్ని డిఫాల్ట్ చేయలేదో వాళ్ళకి మనం అడ్వర్టైజ్మెంట్ చేసినట్లయితే బ్యాంక్ రెవెన్యూస్ ఇంప్రూవ్ అవుతాయి అనమాట. ఓకేనా. సో వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేశారా? వీడియో చూసిన వాళ్ళంతా లైక్ చేయండి, అలాగే కమెంట్స్ కూడా చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను చూస్తాను. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి హౌసింగ్ లోన్ ఎవరికైనా ఉందా అంటే, హౌసింగ్ లోన్ తీసుకున్న వాళ్ళు మన ప్లాన్స్కి మరలా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా అంటే ఇన్వెస్ట్ చేస్తున్నారా అంటే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో. హౌసింగ్ లోన్ లేని వాళ్ళు హౌసింగ్ లోన్ను లేని వాళ్ళు ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎస్ నో అని వచ్చిందన్నమాట. ఇప్పటి వరకు డిఫాల్ట్ ఇట్లుంది. ఇక్కడ ఎస్ నో అంటే హౌసింగ్ లోన్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు, హౌసింగ్ లోన్ లేని వాళ్ళు వీళ్ళు అనమాట. ఓకేనా. హౌసింగ్ లోన్ లేని వాళ్ళు, హౌసింగ్ లోన్ వాళ్ళు ఉన్న వాళ్ళలో ఎల్లో కలర్ కనిపించేది మనం ఇచ్చిన ప్లాన్స్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా? నో. ఎక్కువ రేటు నో. ఓకేనా. సక్సెస్ రేటు చాలా తక్కువ ఉందన్నమాట. అంటే హౌసింగ్ లోన్ ఉండి, అర్థం చేసుకోండి, క్లియర్గా చెప్తున్నాను చూడండి. మన బ్యాంకులో వాళ్ళకి హౌసింగ్ లోన్ ఉంది. ఓకేనా. ఉంది. వాళ్ళు చాలా తక్కువ మంది, అంటే మోర్ దెన్ నియర్లీ 30,000 పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట మనం ఇచ్చే ప్లాన్స్కి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ హౌసింగ్ లోన్ ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని కట్టడానికి సరిపోతుంది అనమాట. చాలా తక్కువ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఎవరికైతే హౌసింగ్ లోన్ లేదో వాళ్ళు ఎక్కువ మన ప్లాన్స్కి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అనమాట. ఓకేనా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫీచరు, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. హౌసింగ్ లోన్ ఎవరికైతే లేదో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారనమాట. అంతే కదా. మనకు అప్పులు ఉంటే మనం ఇన్వెస్ట్ చేస్తామా? చేయం. ముందు అప్పులు కడతాం, తర్వాత ఇన్వెస్ట్ చేస్తాం. ఓకేనా. ఇది అలాగే పర్సనల్ లోన్కి సంబంధించి. ఓకేనా. పర్సనల్ లోన్కి సంబంధించి మనం గమనిస్తే ఎవరికైతే పర్సనల్ లోన్ లేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అంతే కదా. లోన్ ఉంటే ఫస్ట్ లోన్ కట్టాలి, తర్వాత ఇన్వెస్ట్ చేయాలి. ఓకేనా. అలాగే ఇక్కడ కూడా అనమాట. చాలా తక్కువ మంది పర్సనల్ లోన్ తీసుకున్నారు, అలాగే చాలా తక్కువ మందే సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనమాట ప్లాన్స్కి. ఓకేనా. సో మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సో చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్, చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ కూడా. డేటాని మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత బాగా మనం మోడల్స్ని బిల్డ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్కి సంబంధించి. ఓకే. నెక్స్ట్ కాంటాక్ట్. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ని మీరు గమనిస్తే సెల్ ఫోన్ నుంచే కాంటాక్ట్, అంటే మొబైల్ ఫోన్ నుంచి కాంటాక్ట్ అయ్యారు అనమాట. ఓకేనా. మొబైల్ ఫోన్ నుంచి కాంటాక్ట్ అయ్యారు. మొబైల్ ఫోన్ నుంచి మనకి ఎక్కువ సక్సెస్ రేట్ ఉందన్నమాట. ఓకేనా. మనం టెలిఫోన్ తీసుకుంటే టెలిఫోన్కి సంబంధించి తక్కువ మంది ఉన్నారు, అలాగే లో సక్సెస్ రేట్ ఉందన్నమాట. కాబట్టి మనం మొబైల్ ఫోన్తో కనెక్ట్ అయితే మనం ఎక్కువ మందిని రీచ్ అవ్వచ్చు, ప్లస్ మన సక్సెస్ రేట్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు కాంటాక్ట్ అవుతారు మంత్కి సంబంధించి అంటే మేలో కాంటాక్ట్ అయినారనమాట. మేలోనే ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది, అలాగే ఆగస్ట్లో ఉంది. ఓకే. జూలైలో కూడా ఉంది. ఓకే. ఇలా ఏప్రిల్ కూడా గమనించండి, నేను ఇందాక కూడా చెప్పాను మీకు ఏప్రిల్లో. ఓకే. ఇట్లాంటి మంత్స్లో ఎక్కువ సక్సెస్ రేటు గమనిస్తుంది అనమాట. డిసెంబర్లో న్యూ ఇయర్కి ప్లాన్ చేసినట్టున్నారు. జనవరి, డిసెంబరు చాలా తక్కువ సక్సెస్ రేట్ ఉందన్నమాట. ఓకేనా. ఓకే. సో మనం మెయిన్గా మేలో మాత్రం క్యాంపెయిన్స్ చేసుకుంటే మనకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సబ్స్క్రైబర్స్ అంటే ఛానల్ సబ్స్క్రైబర్స్ కాదు, బ్యాంకుకి సంబంధించిన ప్లాన్ సబ్స్క్రైబర్స్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ ఫీచర్ అండి, పీ అవుట్కమ్. ప్రీవియస్గా మనకి చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ తెలియని వాళ్ళే ఉన్నారన్నమాట. అంటే అవుట్కమ్ ఏదో తెలియదు. అవుట్కమ్ తెలియని వాళ్ళ గురించి మాట్లాడితే, సో వాళ్ళ సక్సెస్ రేట్ ఎంత ఉందంటే చాలా తక్కువ ఉందన్నమాట. ఓకేనా. సో మనకి ఇక్కడ సక్సెస్ అంటే ప్రీవియస్గా తీసుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతుంది ఇక్కడ. సో వాళ్ళ
ఇక్కడ కూడా గమనిస్తే ఇక్కడ కొంచెం ఎక్కువ రేట్ ఉందన్నమాట సక్సెస్. ఓకేనా, సో ప్రీవియస్ అవుట్కమ్ అనమాట ఇది. సో ఇది ఫెయిల్యూర్ అనమాట, అంటే ప్రీవియస్ అవుట్కమ్ ఫెయిల్ అయిపోయిందని, అంటే వీళ్ళు క్యాంపెయిన్ చేసినా వీళ్ళు తీసుకోలేదన్నమాట. ఎక్కువ మంది ఫెయిల్యూర్సే ఉన్నారు ఇక్కడ. ఓకేనా, చాలామంది గురించి మనకు తెలియదు అనమాట, వాళ్ళు తీసుకున్నారో లేదా అనేది కూడా తెలియదు. ఓకేనా, సో ఇక్కడ వరకు సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి, నేను చార్ట్ చూస్తాను కొద్దిసేపట్లో. సో మన ఛానల్ని ఎలా ఫాలో అవ్వాలో తెలియకపోతే ఫస్ట్ ఈ వీడియో చూడండి. నేను పైథాన్ డెవలప్మెంట్కి సంబంధించి, డెవలపర్కి సంబంధించి, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్కి సంబంధించి ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ మీకు ఒక చిన్న నోటిఫికేషన్ అండి. నాకు చాలామంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు, టైం తినేస్తున్నారు నాది నిజంగా చెప్పాలంటే. ఫోన్స్ చేసి గంటలు మాట్లాడుతున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తూ ఉన్నారు, జాబ్ పోయిందని ఇంకా ఇట్లా చెప్తూ ఉన్నారనమాట. సో మీ అందరి కోసం నేను టైం కేటాయించాలంటే నాకు ఒక రోజు కూడా సరిపోదన్నమాట, అలా ఉంది పరిస్థితి. సో మరలా నేను రిప్లై ఇవ్వలేదు, ఫోన్ తీయట్లేదు, ఫోన్ సరిగా మాట్లాడలేదని మీరు ఫీల్ అయిపోతున్నారు. కాబట్టి నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను, ఎందుకంటే నా టైం చాలా వాల్యుబుల్ కాబట్టి. దయచేసి జాయిన్ ప్లాన్ తీసుకోండి. ఇక్కడ మనం క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ ఉంటుంది, జేపీ ప్రైమ్. సిల్వర్ తీసేస్తానండి, ప్రైమ్ ఒకటే ఉంటుంది. ఇంకా ప్రైమ్ మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యాక మీకు ఏదైనా నా నుంచి ఇట్లా ఏదైనా చిన్న డౌట్స్ ఏదైనా, మీకు ఏదైనా క్లారిఫికేషన్ ఉన్నా, నాతో మాట్లాడాలనుకున్నా, ఇట్లాంటి లైవ్స్, పర్సనల్ లైవ్ అంటే మనం మెంబర్షిప్ లైవ్స్ చేస్తుంటాం కదా, వాటిలో కూడా మీకు ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, అంతేగాని ఊరికే ఫోన్ చేసి నా టైం అంతా తినేయద్దండి. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, లేకపోతే ఇంకేదైనా అనుకోండి, ఇది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అనమాట. ఓకేనా, సో ఎవరికైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్లో రాయండి, నేను చూస్తాను. సరే, లైవ్ చాట్లో రాయండి, కమెంట్ కాదు. ఓకేనా, సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. గైస్, మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి, నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు వరకు మనం యూనివేరియట్ అనాలిసిస్ అంటే ఒక్కొక్క ఫీచరు మనకి ఎంత బాగా ఎఫెక్టివ్గా టార్గెట్ లేబుల్ మీద ఉందో అనే దాని గురించి మనం ఇప్పుడు వరకు మాట్లాడాము. కాబట్టి మీరు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. ఎవరికేం డౌట్ లేవా? ఓకే కళ్యాణ్ కృష్ణ, థ్యాంక్ యూ అండి. సో ఉన్న వాళ్ళందరి మెసేజ్ చేయండి అండి, లైవ్ చాట్లో మెసేజ్ చేస్తే నేను మూవ్ అవుతాను అనమాట. మీరు మెసేజ్ చేయకుండా ఉంటే నేను ఎవరికి చెప్తున్నట్టు, మీకే కదా చెప్తున్నాను నేను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఓకే అండి, ఇప్పుడు మనం డేటా క్లీనింగ్కి వచ్చేసాం ఇప్పుడు. సో ఇక్కడ ఇందాక కళ్యాణ్ కృష్ణనో లేకపోతే నరేంద్ర గారు ఎవరో అడిగారండి ఇంతకుముందు. సో వాళ్ళ గురించి చెప్తున్నాను. సో మేము కూడా లేబుల్ ఎన్కోడర్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ గమనిస్తే మనం ఎందుకు లేబుల్ ఎన్కోడర్ని యూజ్ చేస్తున్నాం అంటే, మనకి న్యూమరికల్ ఫీచర్స్లో మనకి డ్యూరేషన్ కానీ 261 ఇట్లా న్యూమరికల్ ఫీచర్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ మనం కన్వర్ట్ చేసేసాము. పైకి వెళ్తే కొంచెం ఇక్కడ చూడండి, మనకి 12 months ఉన్నాయన్నమాట, 12 months. ఓకేనా, సో అలాగే అన్నోన్, ఫెయిల్యూరు, ఇవన్నీ కూడా కేటగిరికల్ ఫీచర్స్ అనమాట. సో వీటిని మనం న్యూమరికల్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట, లేదంటే మన మోడల్ యాక్సెప్ట్ చేయదన్నమాట. మనకి మోడల్ బిల్డ్ చేసేటప్పుడు టెక్స్ట్ డేటాని యాక్సెప్ట్ చేయదు, కాబట్టి న్యూమరికల్ డేటాకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దానికోసం మేము లేబుల్ ఎన్కోడర్ని యూజ్ చేస్తున్నాం అనమాట. సో మీరు pd.getDummies నేను యూజ్ చేసుకోవచ్చు, 1HOT ఎన్కోడింగ్ నేను యూజ్ చేయొచ్చు, ఎందుకంటే తక్కువ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. అలాగే లేబుల్ ఎన్కోడర్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో నేను ఎక్కువ కాలమ్స్ని క్రియేట్ చేయాలనుకోవట్లేదు కాబట్టి ఈ రెండు మెథడ్స్ నేను యూజ్ చేయట్లేదు, ఓన్లీ లేబుల్ ఎన్కోడర్ని మాత్రం యూజ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, లేబుల్ ఎన్కోడర్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, లేబుల్ ఎన్కోడర్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి సో దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం, ఇక్కడ దాన్ని అసైన్ చేసుకున్నాం అండ్ ఫిట్ ట్రాన్స్ఫార్మ్ అంటున్నాను అనమాట. ఓకేనా, ఫిట్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, సో అంటే ఇది జస్ట్ మీకు ఎలా జరుగుతుందని చూపిస్తుంది అనమాట. జాబ్కి సంబంధించి 9, ఇప్పుడు మనం జాబ్ కాలం దగ్గరికి ఒకసారి వెళ్దాం. ఓకే, జాబ్కి సంబంధించి మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఉన్నాయి. 12 కాలమ్స్ ఉన్నాయి, 12 వాల్యూస్ ఉన్నాయి అనమాట. డిఫరెంట్ వాల్యూస్ అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి అనమాట జాబ్కి సంబంధించి. సో ఇప్పుడు నేను 12 క్రియేట్ చేస్తాను అనమాట, వాల్యూస్ లాగా న్యూమరికల్లో క్రియేట్ చేస్తాను అనమాట. అది ఎలా క్రియేట్ చేస్తుంది ఇక్కడ చూపిస్తాను చూడండి. 4, 9, 2 అట్లా క్రియేట్ అయిందనమాట. ఒక్కొక్క దానికి 4 అంటే ఇప్పుడు మనం మేనేజ్మెంట్ అంటే చూసుకోవచ్చు. LB.classes అని ఇస్తే కేటగిరీస్ ఆర్ క్లాసెస్ అని ఉంటుంది ఫీచరు.
యాట్రిబ్యూట్ ఉంటుంది దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మీకు కనిపిస్తుంది అనమాట ఏ నెంబరు దేనికి అసైన్ అయిందని. ఓకేనా. సో అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఏం చేశానంటే ఫర్ లూప్ని యూస్ చేసుకున్నాను అనమాట. క్యాట్ కాలమ్స్ అనేది పైన ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి కేటగిరికల్ కాలమ్స్. సో ఆ కాలమ్స్ అన్ని తీసుకొని నేను డేటా ఫ్రేమ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. ప్రతిదానికి నేను లేబుల్ ఫిట్ ట్రాన్స్ఫార్మ్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ చూస్తే ఇక్కడ లేబుల్ ఇదేనండి ఎల్బి డాట్ క్లాసెస్ అంటే మీకు కనిపిస్తుంది అనమాట అదేంటని. ఓకేనా. 0 అంటే 1 అని, 1 అంటే ఎస్ అని అట్లా నో అని, 0 అంటే నో అని, 1 అంటే ఎస్ అని కనిపిస్తుంటాయి అనమాట. మీకు ఏ క్లాస్ని ఎలా ఒక నెంబర్ వచ్చిందంటే దానికి కరస్పాండింగ్ ఏ క్లాస్ ఉందో మనకి ఎల్బి డాట్ క్లాసెస్ అంటే మీకు కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో నేను ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ చేసిన ప్రాసెస్ వల్ల మనకి డేటా ఫ్రేమ్ ఇలా క్రియేట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు చూస్తే మీకు ఎక్కడ కూడా ఈ డేటాలో టెక్స్ట్ డేటానే కనిపించదు, టెక్స్ట్ డేటా. ఓకేనా. మీరు పైకి వెళ్తే ఇక్కడ గమనిస్తే ఇంకా పైకి వెళ్ళాలా, సరే వచ్చేసాం. ఇక్కడ చూడండి ఇదంతా టెక్స్ట్ డేటా ఉంది. ఓకేనా. ఈ టెక్స్ట్ డేటాని మనం ఇప్పుడు రీప్లేస్ చేస్తున్నాం అనమాట. కిందకి వెళ్దాం. కిందకి వెళ్తే ఇప్పుడు గమనించండి ఇక్కడ మనకి అంతా కూడా ఎట్లా ఉందండి మీరు గమనించండి ఇక్కడ. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి మనం వాల్యూ కౌంట్స్ని చూస్తున్నాం. ఓకే, సారీ ఎక్కడున్నాను నేను, ఇక్కడున్నా. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ మన డేటా ఇలా ఉంది, అలాగే మన వాల్యూ కౌంట్స్ ఫైనల్ టార్గెట్ లేబుల్ అనమాట ఇది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను డౌన్ శాంప్లింగ్ చేశాను అనమాట ఇక్కడ. ఓకేనా. నేనేం చేశానంటే అప్ శాంప్లింగ్ చేయలేదు, ఎందుకంటే ఇది ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్ కదా. సో నేను డౌన్ శాంప్లింగ్ చేశాను. మనకి స్మార్ట్ అనే ఒక మెథడ్ ఉంటుంది, దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు, లేదా మీరు అప్ శాంప్లింగ్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ డౌన్ శాంప్లింగ్ చేశాను అనమాట. ఓకేనా. సో ఇక్కడ నేనేం చేశానంటే ఇక్కడ నాకు వై వాల్యూస్లో మనకి 39,000 జీరోస్ ఉన్నాయి, అంటే నాట్ సబ్స్క్రైబెడ్ అనమాట వీళ్ళంతా. ఓకేనా. ఓన్లీ 5,289 పాయింట్స్ వచ్చేసి సబ్స్క్రిప్షన్లో ఉన్నారనమాట. కాబట్టి నేను క్రియేట్ చేశాను అనమాట పాజిటివ్ డేటా సెట్ని, నెగిటివ్ డేటా సెట్ని తీసుకున్నాను అనమాట. ఓకేనా. ఇక్కడ ఈక్వల్ టు 1 పెట్టాను, ఇది 0 పెట్టుకున్నాను అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను నా ఫీచర్స్ని క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా. సో వీళ్ళలో నుంచి ఎస్లో నుంచి 8,000 శాంపిల్స్ని తీసుకున్నాను, నెగిటివ్లో నుంచి 8,000 శాంపిల్స్ తీసుకున్నాను, పాజిటివ్స్లో నుంచి 5,289 శాంపిల్స్ని తీసుకున్నాను అనమాట. ఉన్నవన్నీ తీసుకున్నాను. సో దట్ నాకు ఇప్పుడు నా ఇంబ్యాలెన్స్ డేటా సెట్ ఎలా అయిపోయిందంటే 40% 1లో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, 60% నాట్ సబ్స్క్రైబ్డ్ పర్సన్స్ ఉన్నారన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ డేటాని నేను మోడలింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ నేను డౌన్ శాంప్లింగ్ చేసుకున్నాను, మీరు కావాలంటే అప్ శాంప్లింగ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అది మీ ఇష్టం అనమాట. సో దట్ ఇప్పుడు నాకు టోటల్గా 13,000 పాయింట్స్ అయితే ఉన్నాయి అనమాట. ఓకేనా. నేను 40,000 పాయింట్స్ నుంచి నేను 13,000 పాయింట్స్కి తీసుకొచ్చుకున్నాను. డౌన్ శాంప్లింగ్ చేయడం వల్ల నాకు ఈ పాయింట్స్ క్రియేట్ అయినాయి అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఈ 2 డేటా ఫ్రేమ్ని కన్కాటినేషన్ చేశాను. ఓకేనా. కన్కాటినేషన్ చేసి నేను CSV ఫైల్లోకి క్లీన్ data.csv అనే ఫైల్ని క్రియేట్ చేసుకున్నాను. సో ఆ డేటా CSV ఫైల్లోకి ఈ డేటా అన్నింటినీ నేను పంపిస్తున్నాను అనమాట. ఓకేనా. పంపిస్తే అప్పుడు నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట, క్లీన్ data.csv అని. ఓకేనా. క్రియేట్ అవుతుంది కాబట్టి అప్పుడు నేను మరలా దాన్ని రీడ్ చేసినప్పుడు నాకు మరలా యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు మన డేటా సెట్ ఇక్కడ ఎలాగందో అలా కనిపిస్తుంది అనమాట. ఓకేనా. ఫర్దర్గా మనం ఈ డేటా సెట్ని యూజ్ చేస్తాం, మరలా బ్యాంక్ డేటా సెట్ని తీసుకురావన్నమాట. ఎందుకంటే ఇది క్లీన్ చేసుకుంది, ప్లస్ మనం నల్ వాల్యూస్ లేకుండా ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్ లేకుండా అంతా నీట్గా పెట్టుకున్నాం కాబట్టి ఇది యూజ్ చేసుకుంటాం ఫర్దర్గా. ఓకేనా. సో ఇక్కడ వరకు డేటా క్లీనింగ్ అనమాట. సో ఈ డేటాని యూజ్ చేసుకొని మనం ఫర్దర్గా మోడల్ బిల్డింగ్కి వెళ్తాం అనమాట. సో మోడల్ బిల్డింగ్ గురించి చెప్పే ముందు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి, నేను చదువుతాను. ఓకేనా. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. సో ఇదంతా ఈ నోట్బుక్స్ గురించి నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను అండి. మన వెబ్సైట్లోకి వచ్చేసి మీరు స్టోర్ మీద క్లిక్ చేశారంటే, స్టోర్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ ఉంటుందండి ప్రిడిక్షన్ ఆఫ్ బెస్ట్ కస్టమర్స్ ఫర్ బ్యాంక్ అని 50 రూపీసే అండి. సో మన వాళ్ళ కోసమనే నేను ఎప్పుడు కూడా చాలా తక్కువ రూపీస్కే ఇస్తాను.
సో 50 రూపీస్కి మీరు ఇది పే చేసి ఈ బుక్స్ తీసుకున్నట్లయితే నాకు ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా, మీకు సపోర్ట్ చేయాలనిపిస్తే ఈ విధంగా సపోర్ట్ చేయండి. నేను ఇట్లాంటి మంచి కంటెంట్ని అప్లోడ్ చేయాలంటే ఎంతో కొంత నాకు బెనిఫిట్ ఉండాలి కాబట్టి నా టైం అంతా ఇస్తున్నాను కాబట్టి. ఇది మీకు ట్రైనింగ్ సెంటర్స్లో అట్లా చెప్తారండి, ఫ్రీగా చాలా తక్కువ చెప్తారు కాబట్టి, తెలుగులో చెప్పేవాళ్ళు కూడా లేరు కాబట్టి. సో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తే నేను మరింత కంటెంట్ని మన వాళ్ళ కోసం అందిస్తాను అనమాట. మీరు సపోర్ట్ చేయండి నన్ను, ఓకేనా. నేను మిమ్మల్ని అడిగేది అదొకటే. సో ఈ బుక్ని బై చేయండి, ఓకే, మీకు కావాలనుకుంటే ఈ ప్రాజెక్టు, ఓకే అండి. సో అది నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది, ప్లస్ సపోర్ట్గా ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఓకేనండి. సో ఇక్కడి వరకు ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి నన్ను అడగండి, నేను చెప్తాను మీకు. స్మోట్ అప్లై చేస్తే బయాస్ హైగా అవుతుంది కదా, అప్పుడు క్రాస్ వాలిడేషన్ అప్లై చేయవచ్చా? ఎందుకు మీరు ఊరికే బయాస్ అని రాస్తున్నారు? మీరు నిజంగా అప్లై చేసి చూసారా బయాస్ అవుతుంది? స్మోట్ అనేది చాలా బెస్ట్ టెక్నిక్ అనమాట. సింథటిక్ పాయింట్స్ని జనరేట్ చేయడంలో స్మోట్ చాలా చాలా యూస్ఫుల్ మెథడ్ అది. సో బయాస్ ఏం అవ్వదు. బయాస్ అవ్వడానికి బయాస్ ఎప్పుడు అవుతుంది అంటే మోడలు మీ డేటాలో రిలేషన్షిప్ లేకపోతే అప్పుడు బయాస్ అయిపోద్ది మీ మోడలు, ఓకేనా. అలాగే ఇంకొక కండిషన్ ఉందన్నమాట. ఎప్పుడు బయాస్ అవుతుందంటే మీరు లీనియర్ మోడల్స్ని నాన్ లీనియర్ డేటా సెట్స్కి మీరు అప్లై చేసినప్పుడు మీ మోడల్ మీకు వచ్చే ప్రిడిక్షన్స్ కానీ మీకు వచ్చే యాక్యురసీ అంతా కూడా బయాస్గా ఉంటుంది అనమాట. మీ మోడల్ బయాస్ అయిపోయి ఉంటుంది. సో కాబట్టి మీరు మోడల్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. అలాగే ఇంకొకటి ఏదో చెప్పాను, ఓకే అది మర్చిపోయాను నేను ఇప్పుడే. ఓకే, మీరు మోడల్ని చేంజ్ చేసుకోండి, ఓకేనా. సో స్మోట్ అనేది చాలా చాలా మంచి టెక్నిక్ అనమాట. మీరు దాని గురించి బయాస్ అవుతుందని రాయాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ కృష్ణ గారు మాట్లాడుతున్నారు, ఓకే. సో ఇది గమనించాలి మీరు. బయాస్ అవ్వదు ప్రతిసారి. బయాస్ అవుతుందంటే మీ డేటాలో రిలేషన్షిప్ లేదని, ఓకే, లేదా మీరు నాన్ లీనియర్ డేటాకి లీనియర్ మోడల్స్ని అప్లై చేస్తున్నారండి. ఫస్ట్ లీనియర్ మోడల్స్ అంటే ఏం తెలుసుకోండి. అలాగే బయాస్ అండ్ వేరియన్స్, బయాస్ అంటే ఏంటి, బయాస్ వేరియన్స్ ట్రేడ్ ఆఫ్ గురించి నేను మనకి మెషిన్ లెర్నింగ్ ప్లేలిస్ట్లో మంచి వీడియోస్ చేస్తున్నాను, వాటిని కూడా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట, ఓకేనా. సో బయాస్ వచ్చినప్పుడు ఏం చేయాలని దాని గురించి కూడా నేను మాట్లాడున్నాను ఆ వీడియోస్లో, ఓకే. సో ఓకేనండి. సో ఇంకా ఏదైనా డౌట్ ఉందా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి ఫాస్ట్గా. మరలా నెక్స్ట్ నుంచి మనం లైవ్స్ చేయడానికి అవ్వదండి సాటర్డే సండేస్, ఎందుకంటే ఐపీఎల్ జరుగుతుంది కదా. సో నేను కూడా క్రికెట్ లవర్ని కాబట్టి నేను కూడా ఉండలేను. సో మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టను, డోంట్ వరీ. సో ఏదైనా ఉంటే వీడియోస్ రూపంలోనే చెప్తాను, ఓకేనా. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్లో రాయండి, లైవ్ చాట్లో రాయండి, కమెంట్లో కదండి, లైవ్ చాట్లో రాయండి. సో దయచేసి మన వీడియోస్ని మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి అండి. వీడియోని లైక్ చేయండి, నేను పెట్టే వీడియోస్కి మీరు లైక్ చేయండి ఎప్పుడు కూడా, ఓకేనా. సో అట్లీస్ట్ మీరైనా నాకు సపోర్ట్గా ఉంటే నేను మంచి మంచి వీడియోస్ని చెప్తాను అనమాట, ఓకేనా. సో మీకు తెలుసు మన ఛానల్లో ఎలాంటి ఉందో. ఓకే కళ్యాణ్ కృష్ణ గారు, మీరు డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. రాము గారు థ్యాంక్ యూ. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందండి? డౌట్స్ ఉంటే అడగండి అండి, ఇప్పుడు అడగండి, మరలా మెసేజ్ చేయొద్దు దయచేసి. లైవ్లో ఉన్నాను కదా నేను మీ డౌట్స్ చెప్పడానికి, ఓకే అండి. ఫైనల్గా నేను మరలా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు కావాల్సిన మోడల్స్ని అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను 3 మోడల్స్ని అయితే బిల్డ్ చేస్తున్నాను. 3 మోడల్స్ని చాలా క్విక్గా బిల్డ్ చేస్తాం మనం ఇక్కడ. సో అన్ని మోడల్స్ని ఒకేసారి మనం ట్రై చేయబోతున్నాం. అలాగే హైపర్ పారామీటర్ ట్యూనింగ్ కూడా అన్ని మోడల్స్కి మనం ఒకేసారి ట్రైన్ చేస్తాం అనమాట. సో అది ఎలాగో ఈరోజు మీకు చూపిస్తాను. ఈ ట్రిక్స్ని మీరు ఫర్దర్గా మీరు కంపెనీస్లో కానీ లేకపోతే మీ ప్రాజెక్ట్స్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో చెప్తాను చూడండి. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రిక్స్ అనమాట ఇవి. నేను బిల్డ్ చేసుకున్న మెథడ్స్ అనమాట ఇవన్నీ కూడా నా కోసం. సో ఇవన్నీ మీకు యూజ్ అవుతాయని మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ మోడల్ వచ్చేసి డెసిషన్ ట్రీ, ర్యాండమ్ ఫారెస్ట్, అండ్ నా ఫేవరెట్ మోడల్ లాజిస్టిక్ రిగ్రెషన్ అనమాట. ఈ 3 మోడల్స్ని అయితే మనం చూస్తున్నాం అనమాట. ఇక్కడ గమనిస్తున్నారు కదా, ఈ 3 మోడల్స్ని ఈ డేటా సెట్కి ఇవ్వబోతున్నాం, ఓకేనా. సో వీటిలో ఏది బాగా పెర్ఫామ్ చేస్తే దాన్ని మనం ఫైనల్ మోడల్గా తీసుకుంటాం అనమాట, ఓకేనా. సో నేను ఇక్కడ కొన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. యాక్యురసీ స్కోరు, కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్, F1 స్కోరు మెట్రిక్స్గా తీసుకుంటున్నాను ఎవాల్యుయేట్ చేయడానికి. అండ్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్, క్రాస్ వాలిడేట్, క్రాస్ వాల్ స్కోరు, గ్రిడ్ సెస్ ఇవి, ర్యాండమ్ సెస్ ఇవి, స్ట్రాటిఫైడ్ K ఫోల్డ్,
షఫుల్ స్ప్లిట్ ఇవన్నీ తీసుకున్నాను. అలాగే నా డేటా సెట్ని నేను ఇందాక కంబైన్ చేశాను కాబట్టి ఇది ఒకటి గమనించుకోవాలండి. మీరు ఎప్పుడైతే ఇలా యాడ్ చేస్తారో పాజిటివ్ పాయింట్స్ అన్నీ ఫస్ట్ పైన ఉంటాయి అన్నమాట, లేదా నెగిటివ్ పాయింట్స్ అన్నీ పైన ఉంటాయి. అట్లాగా అవి సీక్వెన్స్లో వస్తాయి అన్నమాట. సీక్వెన్స్లో వస్తే మన మోడల్ అలాగే తీసుకుంటుంది అనమాట. అంటే బయాస్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. ఓకేనా, అంటే ఒక క్లాస్కే అది చెప్తుంది అనమాట. ఓకేనా, కాబట్టి మీరు ఇచ్చిన డేటాని షఫుల్ చేయాల్సి ఉంటుంది అనమాట. దానికోసమే నేను ఇక్కడ షఫుల్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓకేనా, మనం ఇచ్చే డేటా పాయింట్స్ మనం ఎలా అయినా ఇస్తాం. అన్ని పాజిటివ్స్ అన్నీ ఒకేసారి ఇచ్చి నెగిటివ్స్ అన్నీ ఒకేసారి ఇవ్వమన్నమాట. ఎలా అయినా ఇస్తాం. ఓకేనా, దాన్ని బట్టి మన మోడల్ ఇంకా బాగా అర్థం చేసుకుంటుంది అనమాట. సో దట్ మనం అక్కడ కూడా బయాస్ని రెడ్యూస్ చేయొచ్చు అనమాట. షఫుల్ చేయాలి డేటాని ఎప్పుడు కూడా. సో దానికోసమే నేను ఇక్కడ షఫుల్ తీసుకొచ్చాను. ఓకే, సో క్లీన్ డేటా సెట్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఏదో కామెంట్ వచ్చింది, ఒక్క నిమిషం. ఓకే, పైథాన్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నా, డీప్గా పీడిఎఫ్స్ ఏమైనా ఉన్నాయా బ్రో? అప్లోడ్ చేస్తాను బ్రదర్. ఈబుక్స్ ఉంది కదా మన ఛానల్లో, సారీ వెబ్సైట్లో ఈబుక్స్ ఉన్నాయి కదా, అక్కడ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. సో ఐపీఎల్ సిఎస్కే అండి. ఓకే, సిఎస్కే. ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. ఓకే, సో ఇప్పుడు నేను డేటాను లోడ్ చేశాను ఇక్కడ. ఓకే, డేటాను లోడ్ చేశాను. మన డేటా ఇప్పుడు 13,000 పాయింట్స్తో ఉందన్నమాట. డౌన్ శాంప్లింగ్ చేస్తుందండి, గుర్తుపెట్టుకోండి. డౌన్ శాంప్లింగ్ నేను మీకు చూపించాలి కాబట్టి ఇలా చూపిస్తుంది అనమాట. మీరు అప్ శాంప్లింగ్ చేసి మోడల్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఓకేనా, స్మోట్నో లేకపోతే అప్ శాంప్లింగ్ ఏదో ఒకటి చేసి సింథటిక్ పాయింట్స్ని క్రియేట్ చేసుకొని మీరు మోడల్ని ఎక్కువ డేటాతో ట్రైన్ చేయండి, మీకు చెప్పడం కోసం ఇది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నల్ వాల్యూస్ ఎక్కడ కూడా లేవు, మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటున్నాను. ఓకే, అలాగే ఇది నా టార్గెట్ లేబుల్ 60% 40% ఉంది. ఓకే, ఇక్కడ నేను షఫుల్ చేశాను అనమాట. ఓకేనా, షఫుల్ చేశాను డేటాని. ఓకే, సో ఇప్పుడు నేను ఎక్స్ని వైని అసైన్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఎక్స్ని వైని అసైన్ చేసుకుంటున్నాను. ఓకే, దీని అర్థం ఏంటంటే ఇక్కడ మనం డ్రాప్ వై అన్నామంటే వైని ఒక్కదాన్నే పక్కన పెట్టి రిమైనింగ్ కాలమ్స్ని ఎక్స్లోకి తీసుకెళ్తున్నాను అనమాట. అంటే రిమైనింగ్ కాలమ్స్ అన్నీ కూడా నా ఫీచర్స్ అనమాట. ఓకేనా, సో వైలో ఒకటే నా వై ఫీచర్, ఇది టార్గెట్ లేబుల్ కాబట్టి వైని వైగా తీసుకుంటున్నాను అనమాట. ఓకేనా, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. వై అంటే ఇక్కడ మనకి సబ్స్క్రిప్షన్ గురించి అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఎక్స్ డాట్ షేప్ అన్నప్పుడు మనకి 13,289 పాయింట్స్ ఉన్నాయి. ఓకేనా, ఓకే, 16 కాలమ్స్ ఉన్నాయి అనమాట. సో అలాగే వైలో కూడా సేమ్ రోసే ఉంటాయి. ఇక్కడ సింగిల్ కాలమ్ అనమాట ఇది. ఓకేనా, సో ఇప్పుడు నేను నా డేటాని స్ప్లిట్ చేస్తున్నాను అనమాట. చేసుకుంటున్నాను. నేను స్ట్రాటిఫైడ్ కే ఫోల్డ్ని యూస్ చేస్తున్నాను. స్ట్రాటిఫైడ్ కే ఫోల్డ్ అంటే ఇది క్లాసెస్ని బేస్ చేసుకొని ఈక్వల్గా చేస్తుంది అనమాట. సో స్ట్రాటిఫైడ్ కే ఫోల్డ్ గురించి నేను ఇక్కడ మన వెబ్సైట్లో మీరు మిషన్ లెర్నింగ్లోకి వెళ్తే ఉండండి ఒక్క నిమిషం, బ్లాగ్లోకి వెళ్తే కనిపిస్తుంది మీకు. నేను అది చూపిస్తాను రీసోర్సెస్. నేను వీడియో కూడా చేశానండి మిషన్ లెర్నింగ్. ఇక్కడ దీంట్లోకి వచ్చినా మీకు కనిపిస్తుంది అనమాట. దీంట్లోకి వచ్చిన మీరు ఎక్కడ ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటుందండి. డయాగ్రామ్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అందుకే చూపిస్తున్నాను రీసోర్స్. ఇక్కడ ఒకసారి గమనిస్తే కే ఫోల్డ్ క్రాస్ వాలిడేషన్, ఇదే అర్థం చేసుకోవాలి ఫస్ట్ మీరు. కే ఫోల్డ్ నెక్స్ట్ స్ట్రాటిఫైడ్ అనమాట. ఇక్కడ గమనించండి. ఓకేనా, ఇక్కడ నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇది టైప్స్ ఆఫ్ క్రాస్ వాలిడేషన్స్ అండి. ఇది మీరు ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ మీ మోడల్కి. ప్రతి మోడల్ని దీన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఖచ్చితంగా ఇది మనం అప్లై చేయాల్సిన టెక్నిక్ అనమాట. ఓకేనా, నేను స్ట్రాటిఫైడ్ ఇంపోర్ట్ చేస్తాను అనమాట. స్ట్రాటిఫైడ్ని అప్లై చేస్తున్నాను. 2 డేటా సెట్స్ని క్రియేట్ చేస్తున్నాను, ఎక్స్ ట్రైన్ వై ట్రైన్. ఓకే, సో దాన్ని అప్లై చేసి దాంట్లోకి పంపించేసిన తర్వాత సో ఇక్కడ నేను ఒక్కొక్క ట్రైన్ ఇండెక్స్ని టెస్ట్ ఇండెక్స్ని పంపిస్తున్నాను అనమాట. ఓకేనా, టెస్ట్ ఇండెక్స్ని ట్రైన్ ఇండెక్స్ని పంపిస్తున్నాను. నాకు ఎక్స్ టెస్ట్లో 6,644 ఉన్నాయి. ఓకే, వై ట్రైన్లో ట్రైన్లో 6,645 ఉన్నాయి. టెస్ట్లో 6,644 ఉన్నాయి అనమాట. ఓకేనా, ఈక్వల్గా వచ్చిందనమాట నాకు స్ప్లిట్. ఓకేనా, సో మీరు కావాలంటే మామూలు స్ప్లిట్ ఉంటుంది కదా, ట్రైన్ టెస్ట్ స్ప్లిట్, ఆ మెథడ్ని యూస్ చేసుకొని 80 to 20% మీరు అలా కూడా స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో నేను స్ట్రాటిఫైడ్ని యూస్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. ఓకేనా, ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నేను లాజిస్టిక్ రిగ్రెషన్ తీసుకున్నాను. లాజిస్టిక్ రిగ్రెషన్ని సో క్లాస్ వెయిట్ బ్యాలెన్స్డ్గా పెట్టుకున్నాను, పారామీటర్ని పాస్ చేశాను. సో ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిట్ చేశాను. ఫిట్ చేసిన తర్వాత నేను యాక్యురసీని గమనిస్తే ఇది నాకు పర్ఫెక్ట్ యాక్యురసీ ఇచ్చింది అనమాట. 77, 76 ఓవర్ బయాస్ అవ్వలేదు,
ఓకే, నాకు ఇక్కడ అండర్ ఫిట్ అవ్వలేదు, ఓవర్ ఫిట్ అవ్వలేదు, పర్ఫెక్ట్గా ఉందన్నమాట మోడల్. అందుకే నాకు లాజిస్టిక్ రిగ్రెషన్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఇది బైనరీ క్లాస్ లేబుల్స్ మీద చాలా చాలా బాగా వర్క్ చేస్తుంది అన్నమాట లాజిస్టిక్ రిగ్రెషన్. ఓకేనా, చూడండి 77, 76 పర్ఫెక్ట్ మోడల్ అనమాట ఇది. ఓకేనా, స్టిల్ మనం యాక్యురసీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఎక్కడ కూడా అండర్ ఫిట్ ఓవర్ ఫిట్ అవ్వలేదన్నమాట. ఓకేనా, సో ఫస్ట్ మోడల్ ఇదన్నమాట లాజిస్టిక్ రిగ్రెషన్. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఏం చేశానంటే నేను ఇక్కడ ఒక ఫంక్షన్ రాసుకున్నాను అనమాట. ఫంక్షన్ రాసుకొని దాంట్లోకి నేను మోడల్ని పంపిస్తున్నాను, ర్యాండమ్ ఫారెస్ట్ డేషనరీకి సంబంధించి. ఓకేనా, సో ఫిట్ టు ట్రైన్ అది రాసేసుకున్నాను. సో నేను ఇప్పుడు ఆ మోడల్ని ఈ క్లాస్ని ఈ ఫంక్షన్ నేను కాల్ చేసినప్పుడు నాకు ఇక్కడ చూడండి డేషనరీ 77% టెస్ట్ యాక్యురసీ ఇచ్చింది, ట్రైన్ యాక్యురసీ మాత్రం 100% ఉందన్నమాట. ఓకేనా, సో అలాగే ర్యాండమ్ ఫారెస్ట్ కూడా నాకు 84% ఇది యాక్యురసీ ఇంప్రూవ్ అయింది, టెస్టింగ్ యాక్యురసీ, ట్రైనింగ్ యాక్యురసీ 100% ఉందన్నమాట. బట్ ఇక్కడ నాకు ప్రాబ్లం ఏంటంటే 16% డిఫరెన్స్ ఉంది కాబట్టి నేను దీన్ని కన్సిడర్ చేయట్లేదు అన్నమాట ఈ రెండు మోడల్స్ని. ఓకేనా, ఇవి డిఫాల్ట్గా ఉన్న పారామీటర్స్ అనమాట. సో అండ్ నేను ఇక్కడ క్రాస్ చెక్ చేసుకున్నాను అనమాట. ఒకవేళ నా లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్ నాకు యావరేజ్గా నాకు ఎంత యాక్యురసీ ఇస్తుంది అని నేను చెక్ చేసుకుంటే నా దగ్గర ఉన్న డేటా అంతటికి ఇది ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా 76, 78, 78, 77, 78 ఉంది. కాబట్టి మనం ఏమని అర్థం చేసుకోవచ్చు, 78% యాక్యురసీతో లాజిస్టిక్ రిగ్రెషన్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది అన్నమాట ఇక్కడ. ఓకేనా, ఎలాంటి డేటాని ఇచ్చినా మనకి ఇదే యాక్యురసీ అయితే వస్తుంది అనమాట. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం మీకు మోడల్ డెసిషన్ ట్రీ వచ్చేసి మనకి యాక్యురసీ కొంత తగ్గింది అనుకోవాలి. మీకు అనిపిస్తుందా? జూమ్ చేయనా ఇంకా? ఓకే, సో జూమ్ ఇన్ చేశాను. సో ఎవరికైనా ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉందండి ఈ మోడల్స్ వరకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. గైస్ ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. మీరు ఇప్పుడు ఏ మోడల్ బెస్ట్ అనుకుంటున్నారు? డెసిషన్ ట్రీ బెస్ట్ అనుకుంటున్నారా? ర్యాండమ్ ఫారెస్ట్ బెస్ట్ అనుకుంటున్నారా? లాజిస్టిక్ రిగ్రెషన్ బెస్ట్ అనుకుంటున్నారా? ఏ మోడల్ బెస్ట్ అని మీ ఉద్దేశం? కమెంట్ చేయండి ఏ మోడల్ బెస్టో. గైస్ మీకు ఎవరికైనా తెలియకపోతే ఫ్రీ ఈ బుక్స్ని నేను పబ్లిష్ చేస్తూ ఉన్నాను అనమాట. సో నా దగ్గర ఉన్న డిఫరెంట్ రీసోర్స్ నుంచి. సో ఈ వెబ్సైట్ ఈ లింక్ కూడా మీకు కమెంట్ సెక్షన్లో ఇస్తాను. ఓకే, ఎవరికైనా మీకు తెలియకపోతే ఇక్కడికి వచ్చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. చీట్ షీట్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వీటన్నిటి గురించి బుక్స్ ఉన్నాయన్నమాట పీడిఎఫ్లు. కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకోండి వీటిని. ఓకేనా, డౌన్లోడ్ చేసుకోండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, సో తప్పకుండా ఈ వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండండి. నేను డైలీ బేసిస్గా వీటిని అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట ప్రతిరోజు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వెబ్సైట్ని డైలీ విజిట్ చేయండి. మీకు కావాల్సిన క్వశ్చన్స్, బుక్స్, పీడిఎఫ్లు కావాలంటే మన గ్రూప్లో అయినా అడగండి. నాకు ఒకవేళ అవి అవైలబిలిటీలో ఉంటే మీకు ఏదో ఒక రోజున ఇక్కడ అప్లోడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఓకే. సో అలాగే ఒకవేళ మీకు టెలిగ్రామ్ ఫీచర్ తెలియకపోతే టెలిగ్రామ్లో మనకి బాట్ ఉందన్నమాట. ఓకేనా, మీరు కావాలంటే దాన్ని సెట్ చేసుకోవచ్చు. జేపీ బాట్ అని ఇస్తే జేపీ బాట్ అనుకుంటా. సో దీని యూజర్ నేమ్ కూడా ఇస్తాను చూడండి. టెలిగ్రామ్లో మీరు ఇలాగే సెట్ చేయాల్సి ఉంటుంది. టెలిగ్రామ్ బాట్ అనమాట ఇది. దీని దగ్గరకు వచ్చేసి మీరు పైథాన్ ఇచ్చారనుకోండి, పైథాన్ ప్లేలిస్ట్ వస్తుంది అనమాట. మీకు డిజాంగో అని ఇచ్చామనుకోండి, డిజాంగో ప్లేలిస్ట్ వస్తుంది అనమాట. ఓకేనా, మీకు ఏం కమెంట్స్ ఉన్నాయి తెలియకపోతే మీరు హెల్ప్ అని అడిగారు అనుకోండి, అది కమెంట్స్ అన్నీ చూపిస్తుంది అనమాట. ఇది యాక్సెప్ట్ చేసే కమెంట్స్ అన్నీ కూడా. ఓకేనా, సో ఈ బాట్ని యూస్ చేసుకోండి, ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా, సో దీని లింక్ నాకు దొరకట్లేదు ఇక్కడ. సో ఒకసారి దీని ప్రొఫైల్లోకి వెళ్తాను. ఇదన్నమాట టెలిగ్రామ్లో మీరు సెర్చ్ చేసేటప్పుడు @JPNA నేను ఇక్కడ కమెంట్లో ఇస్తున్నాను చూడండి. @JPNAN బాట్ అని ఇచ్చినట్లయితే టెలిగ్రామ్ సెర్చ్ బార్లో మీకు ఈ బాట్ డిస్ప్లే అవుతుంది అనమాట. గ్రీన్ కలర్లో ఉంటుంది దాని ఐకాను. ఓకే, సో ఎక్కడది ఇక్కడ. ఓకేనా, మీరు ఇక్కడ సెర్చ్ చేయండి. ఓకే,
సెట్ చేస్తే మీకు ఈ బాట్ కనిపిస్తుంది. ఇది మీకు ప్లేలిస్ట్ని సర్వ్ చేస్తుంది అనమాట, ప్లేలిస్ట్లు అన్నిటిని కూడా. ఓకేనా, టాపిక్స్ అని ఇచ్చామనుకోండి, ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. టాపిక్స్ అని ఇస్తే మీకు అన్ని టాపిక్స్ అనేవి వస్తాయి అన్నమాట అక్కడ. ఓకేనా, చూడండి టాపిక్స్. ఓకే, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే రాయమన్నాను, ఇంకా రాసినట్లేరు. కమెంట్ చేశారా లేదా? సో రాము గారు చెప్తున్నారు లాజిస్టిక్ రిగ్రెషన్ ఈజ్ ద బెస్ట్. సాయి కృష్ణ గారు చెప్తున్నారు ర్యాండమ్ ఫారెస్ట్. కళ్యాణ్ కృష్ణ గారు చెప్తున్నారు లాజిస్టిక్ బ్రో. ఓకే, ఎస్, మనం లాజిస్టిక్ రిగ్రెషన్ని కన్సిడర్ చేయొచ్చు, బట్ ర్యాండమ్ ఫారెస్ట్ని మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మంచి యాక్యురసీ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. ఓకేనా గైస్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి లాజిస్టిక్ రిగ్రెషన్ మీద. ఓకే, సో ఇప్పుడు నేను ఈ మోడల్కి సంబంధించిన పారామీటర్స్ అన్నిటినీ తీసుకొచ్చాను ఇక్కడ. ఎందుకు ఇది యాడ్ అయింది? ఓకే, సో ఈ మోడల్కి సంబంధించిన ఇదేనండి నా సీక్రెట్. ఓకే, సో నేను ఎప్పుడైనా మోడల్స్ని నేను ట్యూన్ చేయాలనుకుంటే వాటి పారామీటర్స్ని నేను ఇలాగా ఫంక్షన్ రాస్తాను అనమాట. ఈ ఫంక్షన్లో నేను వాటి పారామీటర్స్ని అని పంపిస్తే నాకు ఇట్లాగా ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ అవుతుంది అనమాట. సో అది నాకు చెప్తుంది ఏది బెస్ట్ పారామీటర్స్ని ఇస్తుంది, ఏది బెస్ట్ యాక్యురసీ ఇస్తుంది. ఓకేనా, ఒక్కొక్క అల్గారిథం సంబంధించిన యాక్యురసీ ప్లస్ వాటి పారామీటర్స్ని ఇస్తుంది అనమాట, బెస్ట్ పారామీటర్స్ని. ఓకేనా, ఇక్కడ మనకి 3 మోడల్స్ ఉన్నాయి. ఒకటి లాజిస్టిక్ రిగ్రెషను, ఇంకోటి డెసిషన్ ట్రీ క్లాసిఫైర్, ఇంకోటి ర్యాండమ్ ఫారెస్ట్. సో వీటికి సంబంధించిన పారామీటర్స్ని ఇస్తున్నాము. వీటి పారామీటర్స్ అన్నిటి గురించి నేను చాలా క్లియర్గా వీటి అల్గారిథమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, ఈ అల్గారిథమ్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వీటి అన్నిటికీ డిఫరెంట్ ప్లేలిస్ట్లోని, కాబట్టి వాటిని వాచ్ చేస్తే మీకు అర్థమైపోద్ది అనమాట. ఓకేనా, సో పెనాల్టీ L2 L1 రెగ్యులరైజేషన్స్, అలాగే C లాంబ్డా ఇది. సో ఇది వచ్చేసి టర్మ్ అనమాట, రెగ్యులరైజర్ టర్మ్ అంటారు దీన్ని. సో దీన్ని యాడ్ చేస్తున్నాం ఇక్కడ. సో దాని వాల్యూస్ అవి. నెక్స్ట్ డెసిషన్ ట్రీ క్లాసిఫైర్, సో దానికి సంబంధించిన క్రైటీరియా జెనీ ఆర్ ఎంట్రోపీ. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్స్ డెప్త్, మ్యాక్సిమం ఎన్ని ఫీచర్స్ని తీసుకోవాలని. ఓకే, ట్రీ లెంత్ అనమాట అది. సో నెక్స్ట్ వచ్చేసి ర్యాండమ్ ఫారెస్ట్కి ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి, ట్రీ ఫీచర్స్ ర్యాండమ్ ఫారెస్ట్ కూడా ఉంటాయి, ఎందుకంటే ర్యాండమ్ ఫారెస్ట్ ట్రీ బేస్ని చేసుకుని ఉంటాయి అనమాట. బూట్ స్ట్రాప్, సో ఇది బ్యాగింగ్ అల్గారిథం కాబట్టి బూట్ స్ట్రాప్ ఉంది ఇక్కడ. మ్యాక్స్ డెప్త్, పైన ఇచ్చిన ఫీచర్స్ని ఉంటాయి. మ్యాక్సిమం ఎన్ని ఫీచర్స్ని తీసుకోవాలి, ఆటో స్క్వేర్ రూట్ అని ఇస్తున్నాం ఇక్కడ. సో మినిమం శాంపిల్స్ ఫర్ లీఫ్ అనేది ఎన్ని ఉండాలని చెప్తున్నాము. శాంపిల్ స్ప్లిట్, ఎన్ని శాంపిల్స్ ఉంటే స్ప్లిట్ చేయాలి దాని గురించి. సో ఎన్ ఎస్టిమేటర్స్ అంటే ఎన్ని ట్రీస్ని కంబైన్ చేస్తున్నాము, 200, 400, 600, 800, 1000. ఓకేనా, ర్యాండమ్ ఫారెస్ట్ 1000 ఆఫ్ ట్రీస్ని కూడా కంబైన్ చేయగలదండి. సో మనం ఎక్కువ కంబైన్ చేస్తే మనకి మ్యాక్సిమం బెస్ట్ అవుట్పుట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా అని మీరు 1000, 20,000, 10,000 అట్లా ఇవ్వకూడదు. ఓకేనా, రీజనబుల్గా ఉండాలన్నమాట. ఓకేనా, సో నేను స్ట్రాటిఫైడ్ స్ప్లిట్ని యూస్ చేస్తున్నాను ఇక్కడ కూడా. ఓకే, సో నేను ర్యాండమ్ సెర్చ్ సివిని యూస్ చేస్తున్నాను. గ్రిడ్ సెర్చ్ సివిని యూస్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. అది ఈచ్ పారామీటర్ని కాంబినేషన్ తీసుకొస్తుంది అనమాట. ర్యాండమ్ సెర్చ్ సివి ఏం చేస్తుంది అంటే ర్యాండమ్గా కొన్ని పారామీటర్స్ని తీసుకొని ట్రైన్ చేస్తుంది అనమాట. ర్యాండమ్ సెర్చ్ సివి మీకు ఫాస్ట్గా రిజల్ట్ని ఇస్తుంది. గ్రిడ్ సెర్చ్ సివిని యూస్ చేస్తే మీకు లేట్గా రిజల్ట్స్ అయితే వస్తాయి అనమాట. ఓకేనా, సో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్కోర్స్ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. స్కోర్స్ని ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, డేటా ఫ్రేమ్లో క్రియేట్ చేసుకుని ఆ డేటా ఫ్రేమ్ని రిటర్న్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ పంపిస్తున్నాను. ట్రైనింగ్ డేటాను పంపించినప్పుడు నాకు లాజిస్టిక్ రిగ్రెషన్ అగైన్ మరలా 76%కి వచ్చింది. అది ఇంతకుముందు కూడా 76 ఉంది. ఓకే, పెనాల్టీ L2 రెగ్యులరైజర్ ఇది ఇస్తుంది పెనాల్టీ. ఓకే, L2 L1 రెగ్యులరైజేషన్లో L2 ఇస్తుంది. అలాగే C వచ్చేసి 1000 ఇచ్చింది అనమాట. ఓకేనా, డెసిషన్ ట్రీ క్లాసిఫైర్ని తీసుకున్నప్పుడు 80% డెసిషన్ ట్రీ క్లాసిఫైర్ ఇస్తుంది. ఓకే, ఇది ట్రైనింగ్ సంబంధించండి. ఓకేనా, మ్యాక్స్ డెప్త్ వచ్చేసి 8 పారామీటర్స్ని తీసుకోమంటుంది, 8 ఫీచర్స్. క్రైటీరియా జెనీ అనమాట. ర్యాండమ్ ఫారెస్ట్ తీసుకుంటే 84. వీటన్నిటిలో కంపేర్ చేస్తే ఇప్పుడు మనం బెస్ట్ పారామీటర్స్ తీసుకున్నప్పుడు 84% మనకు బెస్ట్ యాక్యురసీ అనమాట. అంటే ర్యాండమ్ ఫారెస్ట్ మనకు బెస్ట్గా ఉందన్నమాట. ఓకేనా, సో ర్యాండమ్ ఫారెస్ట్ బెస్ట్ అని చెప్తుంది అనమాట. ఇక్కడ మనం దాని పారామీటర్స్ తీసుకొని ఇక్కడ మనం అగైన్ మోడల్స్ని బిల్డ్ చేసాము. సో ఇది నేను మరలా రన్ చేయడం వల్ల ఈ పారామీటర్స్ వచ్చాయి. ఫస్ట్ రన్ చేసినప్పుడు నాకు 200 పారామీటర్స్తోనే ఇది ఉండింది. ఓకే, సో నేను ఆ 200 ట్రీస్తోనే కంబైన్ చేశాను అనమాట మోడల్ని. ఓకేనా, సో దానివల్ల ఈ 200 ఉంది. ఒకవేళ మీరు 1000 పెట్టుకోవాలంటే 1000 పెట్టుకోండి, పర్లేదు. ఓకేనా, సో నేను 200తో ఉన్నప్పుడు అంటే నేను అంతా ఇప్పుడు నెంబర్ సీక్వెన్స్గా రావాలన్న ఉద్దేశంతో ఈ నెంబర్స్ నేను రీరన్ చేసినప్పుడు ఈ
పారామీటర్స్ చేంజ్ అయినాయి అనమాట. ఓకేనా, నేను కాకపోతే ఇక్కడ ఉన్న పారామీటర్స్ని చూసి ఇక్కడ వాల్యూస్ ఇవ్వడం వల్ల ఇక్కడ 1000 ఉండిపోయింది, ఇక్కడ 200 ఉండిపోయింది అనమాట. మీరు కావాలంటే చేంజ్ చేయండి, పర్లేదు. ఓకేనా, సో మనకి ఇప్పుడు ఇక్కడ గమనిస్తే మనం ర్యాండమ్ ఫారెస్ట్ని బెస్ట్గా చెప్పుకోవచ్చు అనమాట. సో అయితే అగైన్ నేను మరలా 3 మోడల్స్ని బిల్డ్ చేశాను అనమాట. ఇక్కడ ట్యూన్ చేసుకున్న పారామీటర్స్ని తీసుకొని ఇక్కడ మోడల్ని బిల్డ్ చేశాను అనమాట, ప్రతి మోడల్ని. ఓకేనా, విత్ దట్ పారామీటర్స్ అనమాట, బెస్ట్ పారామీటర్స్ వచ్చాయి కదా. సో అండ్ నేను ఇక్కడ ఫైనల్ ఎవాల్యుయేషన్ క్రియేట్ చేశాను. ప్రతిదానికి టెస్ట్ యాక్యురసీ, ట్రైన్ యాక్యురసీ, F1 స్కోర్ ఎలా ఉంది. ఓకేనా, F1 స్కోరు మనకి పాజిటివ్స్ గురించి మాట్లాడుతుంది కాబట్టి, ప్రెసిషన్ రీకాల్ని బేస్ చేసుకొని పాజిటివ్ స్కోర్ మాట్లాడుతుంది కాబట్టి మనం F1 స్కోర్ని మాత్రమే తీసుకుంటున్నాం అనమాట ఇక్కడ. అండ్ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని కూడా ప్లాట్ చేశాను అనమాట. ఓకేనా, సో అండ్ ఒక్కొక్క మోడల్ని నేను ప్రింట్ చేస్తూ వచ్చాను అనమాట. ఓకేనా, సో ఫస్ట్ మోడల్ మనకి నేను ఆ మెథడ్ని కాల్ చేసినప్పుడు, క్రియేట్ చేసుకున్న ఫంక్షన్ కాల్ చేసినప్పుడు నాకు ఫస్ట్ మోడల్ లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్ గమనిస్తే ఇక్కడ మనకి ఇది పాజిటివ్స్ అంటే కరెక్ట్ ప్రెడిక్షన్స్ ఇవి. ఓకేనా, ఈ డయాగ్నల్ కరెక్ట్ ప్రెడిక్షన్స్, ఇవి ఇన్కరెక్ట్ ప్రెడిక్షన్స్ అనమాట. ఈ దగ్గరగా 1600 పాయింట్స్ ఇన్కరెక్ట్ ప్రెడిక్షన్స్లో ఉన్నాయన్నమాట. ఓకేనా, మనం ఇచ్చిన మోడల్కి 6000 పాయింట్స్లో 1600 పాయింట్స్ ఇన్కరెక్ట్ ప్రెడిక్షన్స్లో ఉన్నాయన్నమాట. గమనిస్తే ఇక్కడ ఇది డేష్. ఓకే, మనకి 76 ఇది ఎక్కడ కూడా అండర్ ఫిట్ ఓవర్ ఫిట్ అయినట్టు మనకి కనపట్లేదు. దీన్ని మనం బెస్ట్ మోడల్గా తీసుకోవచ్చు. అలాగే ప్రెసిషన్ కూడా 67% ఉంది కాబట్టి సక్సెస్ రేటు బాగానే ఉందన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి డేషన్ ట్రీ మోడల్ గురించి మాట్లాడితే 79, 93% ఉంది. అంటే ఆల్మోస్ట్ 80%, 93% టెస్ట్ టు ట్రైన్ యాక్యురసీలు ఉన్నాయన్నమాట. ప్రెసిషన్ F1 స్కోర్ కూడా బాగానే ఉంది, 74% ఉంది. పాజిటివ్స్ కరెక్ట్గానే ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ గమనిస్తే ఓన్లీ 1300 పాయింట్స్ వస్తాయి అనుకుంటాను. 600 1200 ప్లస్ 83 అట్లా ఉంది కాబట్టి 1300 పాయింట్స్. దీంతో పోలిస్తే లాజిస్టిక్ రిగ్రెషన్తో పోలిస్తే మనకి ఇక్కడ ఇన్కరెక్ట్ ప్రెడిక్షన్స్ తగ్గాయి అనమాట డేషన్ ట్రీలో. ఓకేనా, ట్యూన్ చేసిన తర్వాత ఇది. ఓకేనా, సో ట్యూన్ చేసిన తర్వాత ఇన్కరెక్ట్ ప్రెడిక్షన్స్ తగ్గాయి కాబట్టి కరెక్ట్ ప్రెడిక్షన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. ప్లస్ F1 స్కోర్ కూడా బాగానే ఉందన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫైనల్గా ర్యాండమ్ ఫారెస్ట్ మోడల్ గురించి మాట్లాడితే, ర్యాండమ్ ఫారెస్ట్ మోడల్లో మనకి 84% టెస్ట్ యాక్యురసీ ఉంది, 92% ట్రైన్ యాక్యురసీ ఉంది. ఇందాక మనకి 100% వచ్చింది ఫస్ట్లో, ఇప్పుడు 92% ఉందన్నమాట. దీన్ని మనం ఇంకొంచెం మంచి పారామీటర్స్ని ఇచ్చి మనం ట్యూన్ చేసినట్లయితే మనకి యాక్యురసీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఒకసారి మీరు వీటితో కంపేర్ చేస్తే, ఈ రెండింటితో కంపేర్ చేస్తే ఈ మోడల్లో మనకి చాలా లెస్ ఇన్కరెక్ట్ ప్రెడిక్షన్స్ ఉన్నాయన్నమాట. కోర్స్ ఇవి కూడా 1000 ఉన్నాయి, కాకపోతే ఇక్కడ 1300 1600 అట్లా ఉండే కంటే ఇక్కడ ఓన్లీ 1000 పాయింట్సే ఉన్నాయన్నమాట. ఓకేనా, సో కాబట్టి మనం ఈ 81% F1 స్కోర్ కూడా ఉందన్నమాట. ఇక్కడ గమనిస్తే మీరు 81% F1 స్కోర్ కూడా ఉంది కాబట్టి మనం ర్యాండమ్ ఫారెస్ట్ని కన్సిడర్ చేయొచ్చు. కోర్స్ ర్యాండమ్ ఫారెస్ట్ చాలా బెస్ట్ అల్గారిథం అనమాట, ఇండస్ట్రీ మోస్ట్ యూజ్డ్ అల్గారిథం అనమాట ఇది ర్యాండమ్ ఫారెస్ట్. సో బ్యాగింగ్ టెక్నిక్ని అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ర్యాండమ్ ఫారెస్ట్ బెస్ట్ అల్గారిథం అవుతుంది అనమాట. మీరు లాజిస్టిక్ రిగ్రెషన్ కూడా ప్రిఫర్ చేయొచ్చు, బట్ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ 1600 ఇన్కరెక్ట్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి, డేషన్ ట్రీ అయితే 1300 ఉంది. మనకి ర్యాండమ్ ఫారెస్ట్ కానీ గమనిస్తే మనకి ఓన్లీ 1000 డేటా పాయింట్స్ మాత్రమే ఇన్కరెక్ట్ ప్రెడిక్షన్స్ ఉన్నాయన్నమాట. F1 స్కోర్ కూడా 81% ఉంది, అంటే పాజిటివ్స్ని కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. అంటే మనకు కావాల్సింది కూడా F1 స్కోర్ని ప్రెసిషన్ రీకాల్కి సంబంధించిన డేటానే కావాలన్నమాట. ఎందుకంటే ఎవరికైతే నేను ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తానో నేను ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. నేను వాళ్ళకి ప్లాన్ చెప్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా, అలా చేయాలన్నమాట. అప్పుడే మనకి మన బ్యాంక్ రెవెన్యూ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకేనా, అందుకని మనం ఇక్కడ F1 స్కోర్ని తీసుకొచ్చాం అనమాట. F1 స్కోర్ ఏదైతే ఎక్కువ ఇస్తుందో దాన్నే నేను కన్సిడర్ చేసుకుంటాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనం ప్రెడిక్షన్స్ స్టార్ట్ చేస్తున్నామండి. ప్రెడిక్షన్స్ ఒక్కొక్క మోడల్ ఎలా ప్రిడిక్ట్ చేస్తుందో గమనిస్తే, ఇక్కడ నేను n=1 అనేది ఒక డేటా పాయింట్గా క్రియేట్ చేస్తున్నాను. ఎక్స్టెస్ట్ని క్రియేట్ చేశాను ఇక్కడ. సో ఎక్స్టెస్ట్ ఆఫ్ వైటెస్ట్లో చూసుకుంటే దాని క్లాస్ లేబుల్ 1 ఉంది, ఆ డేటా పాయింట్ యొక్క లేబుల్. నేను ఒక్కొక్క మోడల్తో దాన్ని ప్రిడిక్ట్ చేయించాను అనమాట. LR.predict of PN అంటే అది కూడా కరెక్ట్గానే ప్రిడిక్ట్ చేసింది. లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్ కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసింది, డేషన్ ట్రీ మోడల్ కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసింది. అలాగే ఇది వచ్చేసి RF, ఇది యాక్చువల్గా RF కూడా కరెక్ట్గానే ప్రిడిక్ట్ చేసింది. ఓకే, ప్రిడిక్ట్ చేస్తుంది కూడా అది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ పాయింట్స్ కోసం వెతికాను. నెగిటివ్ పాయింట్స్ నాకు 502లో నెగిటివ్ పాయింట్ కనిపించింది ఇక్కడ. సో వైటెస్ట్లో నెగిటివ్ పాయింట్ అనమాట ఇది. ఓకే, సో దీన్ని పంపించినప్పుడు LR.predict of P
లాజిస్టిక్ రిగ్రెషన్ కూడా కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తుంది, డెసిషన్ ట్రీ కూడా కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తుంది, ఆర్ఎఫ్ కూడా కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. సో సమ్ టైమ్స్ ఇన్కరెక్ట్ ప్రిడిక్షన్స్ కూడా ఉంటాయి, అదే మనకి ఇక్కడ యాక్యురసీ చెప్తుంది. ఓకేనా, కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ చెప్తుంది అనమాట. సో ఇన్కరెక్ట్ ప్రిడిక్షన్స్ కూడా వస్తాయి. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది కదా. అయితే ఈ మోడల్ని మనం ఇంకా ఇంప్రూవ్ చేయాలన్నమాట. ఓకేనా, మనం ఆల్రెడీ ట్యూన్ చేసాము. ట్యూన్ చేసిన తర్వాత కూడా మనకి యాక్యురసీ ఫస్ట్ ఉన్న దానికంటే, ఫస్ట్ బేస్ మోడల్ కంటే కూడా, బేస్ మోడల్ మీరు గమనిస్తే బేస్ మోడల్స్ ఇట్లా ఉన్నాయన్నమాట. బేస్ మోడల్ కంటే మనం ట్యూన్ చేసిన తర్వాత మనకు వచ్చిన యాక్యురసీ చాలా బాగా ఇంప్రూవ్ అయిందనమాట. ఓకేనా, ఫస్ట్ డెసిషన్ ట్రీ ర్యాండమ్ ఫారెస్ట్ 100% ట్రైన్ యాక్యురసీలో ఉంటే ట్యూన్ చేసిన తర్వాత మనకి రెడ్యూస్ అయినాయి అనమాట, దగ్గరకు వచ్చాయి అనమాట. కాబట్టి వీటిని మనం ఇంకా కానీ అంటే ఇంకా మంచి ఫీచర్స్ ఇచ్చి అప్లై చేసినట్లయితే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. మరి మనం మంచి ఫీచర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే మనకి ఫీచర్ ఇంపార్టెన్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అంటే బెస్ట్ ఫీచర్స్ని చెప్పాలన్నమాట. సో మన మోడల్ ఫీచర్ ఇంపార్టెన్స్ని ఇస్తాయన్నమాట. ఓకేనా, ఇక్కడ నేను ర్యాండమ్ ఫారెస్ట్ని తీసుకున్నాను. ర్యాండమ్ ఫారెస్ట్ ఆర్ఎఫ్ డాట్ ఫీచర్ ఇంపార్టెన్స్ అని ఇచ్చినప్పుడు దాన్ని నేను ఇక్కడ ప్లాట్ చేశాను అనమాట, ఒక్కొక్క ఫీచర్ని. సో ఇక్కడ మనం గమనిస్తే డ్యూరేషను అంటే వాళ్ళతో మాట్లాడే టైం అనమాట అది. ఓకేనా, అలాగే వాళ్ళ క్రెడిట్ బ్యాలెన్సు, ఏజు. ఓకేనా, సో ఇలాంటి ఫీచర్స్ బెస్ట్గా ఉన్నాయన్నమాట. ఓకేనా, జాబు, ఓకే, మంత్, డే, ఇట్లాంటివి వాళ్ళని కాంటాక్ట్ అయిన మోడు, హౌసింగ్ లోన్కి సంబంధించిన డేటా, ఇవన్నీ బెస్ట్ ఫీచర్స్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను వాటిని సార్ట్ చేశాను. ఒకసారి మీరు గమనిస్తే మీకు క్లారిటీగా అర్థమైపోద్ది అన్నమాట. ఫస్ట్ చూడండి, జాబ్ గురించి, మ్యారిటల్ స్టేటస్ గురించి, ఇవన్నీ మనకి బెస్ట్ ఫీచర్స్ అనమాట. ఓకేనా, ఫీచర్ ఇంపార్టెన్స్కి సంబంధించి ఇవి బెస్ట్ ఫీచర్స్ కాబట్టి వీటిని మనం తీసుకొని మనం వీటిలో ఏవైతే తక్కువ ఇంపార్టెన్స్ ఉంటాయో, సో లోన్ అవసరం లేదు, లోన్ ఇక్కడ ఉంది కదా, సో వాళ్ళని ఇట్లాంటి లో ఫీచర్స్ ఉన్నాయో వాటిని తీసేసి మనం కొంచెం తక్కువ ఫీచర్స్తో, అంటే ఇక్కడ ఏదైనా కొన్ని ఫీచర్స్ తీసేసి అన్ఇంపార్టెంట్ ఫీచర్స్ని తీసేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ని కానీ మనం ఇచ్చినట్లయితే అప్పుడు మనకి ఇంకా మోడల్లో యాక్యురసీ అనేది వస్తుంది అనమాట. అలాగే మీరు ఇంకా ఏం చేయొచ్చు అంటే కోరిలేషన్ మ్యాట్రిక్స్ని ప్లాట్ చేసి ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు అనమాట. డ్యూరేషన్ చూడండి మనకి ఇంత వస్తుంది అనమాట ఫీచర్ ఇంపార్టెంట్కి సంబంధించి. ఓకేనా, అలాగే ఇక్కడ మనం మల్టీ కొలీనియారిటీ అంటే ఏదైనా ఫీచర్స్ వాటికవే ఓవర్లాప్ అవుతున్నాయా, అంటే వాటికే కోరిలేట్ అవుతున్నాయా అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. చెక్ చేసి అలాంటి ఫీచర్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని డ్రాప్ చేసి మనం మరింత మంచి మోడల్ని బిల్డ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఇది చేయడం మీ పని అనమాట. ఓకేనా, ఇట్లాగా చేయడం మీ పని. కోరిలేట్ చేసుకొని ఏదైనా ఫీచర్స్ని, మీకు ఇక్కడ కొన్ని ఫీచర్స్ చాలా లో ఇంపార్టెన్స్ ఉంది కదా, అలాంటి ఫీచర్స్ని మీరు డ్రాప్ చేసి మీరు ఏం చేయొచ్చు అంటే మరలా అగైన్ మీరు డ్రాప్ చేసిన తర్వాత ఉన్నాయి కదా ఇంకా కొన్ని రిమైనింగ్ ఫీచర్స్, ఆ రిమైనింగ్ ఫీచర్స్ని తీసుకొని మీరు మోడల్ని బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో మీరు మోడల్ని బిల్డ్ చేసినట్లయితే అప్పుడు మీ యాక్యురసీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇది ఈ ప్రాజెక్ట్ గురించి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ప్రాజెక్టు మీకు ఎక్కడ ఉందంటే స్టోర్లో 50 రూపీస్కి మీకు అవైలబిలిటీలో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ కోడ్ అంతా కూడా. దీంట్లో మీకు చాలా చాలా వాల్యుబుల్ కంటెంట్ ఉంది. ఇది నేను ఇంకా ఎక్కువే పెట్టచ్చు, బట్ మీ అందరికీ అంటే తక్కువ ప్రైస్కి అందించాలన్న ఉద్దేశంతోనే జస్ట్ 50 రూపీస్కే ఇక్కడ ఇస్తున్నాను. ఓకేనా, 50 రూపీస్కే ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకోవడం వల్ల నాకు అది సపోర్ట్గా ఉంటుంది అనమాట. నేను ఇంకా ఎక్కువ పెట్టచ్చు. ఇట్లాంటి ప్రాజెక్ట్స్ స్టూడెంట్స్ చాలామంది అడుగుతుంటారు. ఓకేనా, బట్ వాళ్ళు నాకు థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఇచ్చే కంటే నేను ఇలా లైవ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా నాకు 50 రూపీస్ అనేది చాలా లెస్ అమౌంట్, మీకు కూడా తెలుసు. కాబట్టి మీకు తీసుకోవాలనిపిస్తే తీసుకోండి, అది నాకు సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా, సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్స్ చేయండి, నేను చదువుతాను. విచ్ హ్యాస్ లాజిస్టిక్ రిగ్రెషన్ బెస్ట్ ఫర్ కిషోర్ గారు, అవునండి, లాజిస్టిక్ రిగ్రెషన్ బెస్ట్ ఫర్ బైనరీ డేటా కాదు, బైనరీ క్లాస్ అనమాట. ఓకేనా, సో విచ్ క్లాస్ హ్యాస్ హైయెస్ట్ యాక్యురసీ, సెలెక్ట్ దట్ మోడల్ అండ్ పర్ఫార్మ్ హైపర్ పారామీటర్ ట్యూనింగ్. రియల్లీ సాయికృష్ణ గారు, మన యాక్యురసీని ఒక్కదాన్నే బేస్ చేసుకొని మనం హైపర్ పారామీటర్ ట్యూనింగ్ చేయకూడదు. ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కొక్క మెట్రిక్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క మెట్రిక్ ఉంటుంది ప్రాబ్లమ్కి. కాబట్టి మీకు యాక్యురసీ 100% వస్తుందంటే దాని ఉద్దేశం మీకు మీ మోడల్ 100% కరెక్ట్ రిజల్ట్స్ ఇస్తుందని కాదు, ఇది గమనించాలి. ఓకేనా, మీకు కావాలంటే అండర్ ఫిట్ ఓవర్ ఫిట్ అయినప్పుడు మీకు 100% యాక్యురసీలు కనిపిస్తాయి అనమాట ట్రైనింగ్ సెట్ మీద. ఓకేనా, అప్పుడు మీకు అర్థమవుతుంది దాని గురించి.
కాబట్టి మనం యాక్యురసీని బేస్ చేసుకొని మనం మోడల్స్ని బిల్డ్ చేయకూడదు అనమాట. ఓకే, మనం కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని ప్లాట్ చేసినప్పుడు మనకి క్లారిటీగా అర్థమైపోద్ది. మన మోడల్కి ఒక్కొక్కసారి మనకి ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ ఇచ్చారంటే దానికి సంబంధించిన మెట్రిక్ ఉంటుంది అనమాట. ఓకేనా, దానికి సంబంధించిన మెట్రిక్తోనే మనం మోడల్ని బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని ఇంప్రూవ్ చేయాలి. యాక్యురసీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే F1 స్కోర్ అనమాట. అంటే F1 స్కోర్ని మనం ఎందుకు తీసుకుంటున్నామండి, నేను ఎవరికైనా అడ్వర్టైజ్మెంట్ చేశానంటే ఆ అడ్వర్టైజ్మెంట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాలన్నమాట. ప్రెషర్ అండ్ రీకాల్ని కంబైన్ చేస్తూ చెప్పేది ఏంటంటే మనం పాజిటివ్ రిజల్ట్స్ని చూపించాలన్నమాట. పాజిటివ్స్ని కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయాలి. ఒక్క పాజిటివ్ పర్సన్స్ కూడా, అంటే సబ్స్క్రిప్షన్ తీసుకునే ఒక్క పర్సన్ కూడా మనం మిస్ అవుట్ చేయకూడదు అనమాట. తీసుకోవాలంటే మనం మిస్ అవుట్ చేసినా మనకేం ప్రాబ్లం లేదు. తీసుకోలేని వాళ్ళకి కొంతమందికి మనం అడ్వర్టైజ్మెంట్ చేసినా ప్రాబ్లం లేదు. కానీ తీసుకునే ఒక వ్యక్తికి మనం అడ్వర్టైజ్మెంట్ చేయకుండా, వాళ్ళకి కాల్ చేయకుండా, మాట్లాడకుండా ఉంటే అప్పుడు మనం ఆ కస్టమర్ని లాస్ అవుతాం, మన రెవెన్యూ రెడ్యూస్ అవుతుంది అనమాట. మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకు మనం F1 స్కోర్ని కన్సిడర్ చేస్తున్నాం అనేది యాక్యురసీని బేస్ చేసుకొని మనం మోడల్స్ని అయితే బిల్డ్ చేయమన్నమాట. ఓకేనా, సో ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. నేను ఇంకొక 5 minutes ఉంటాను లైవ్లో. మీకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. మీ డౌట్స్కి నేను ఆన్సర్ చేస్తాను. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. ఎవరికి దేని గురించి నా డౌట్ లేదా? ఎవరికి దేని గురించి డౌట్ లేదంటే క్లోజ్ చేసేస్తానండి. లాస్ట్ 3 minutes. ఎవరికైనా ఏదన్నా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ర్యాండమ్ స్టేట్ ఫిక్స్ చేయలేదు కదా, అగైన్ రీరన్ చేస్తే యాక్యురసీ స్కోర్ చేంజ్ అవుతుంది కదా బ్రో. నాన్ లీనియర్ డేటా మీద వీడియో చెప్పండి. షూర్ బ్రదర్, నాన్ లీనియర్ డేటా మీద కూడా చెప్తాను. సో నాన్ లీనియర్ డేటాకి మీరు సింపుల్గా SVMని యూస్ చేసుకోవచ్చు. SVM మోడల్స్ని యూస్ చేయండి. కెర్నల్స్ వల్ల నాన్ లీనియర్ డేటా లీనియర్ డేటాగా కన్వర్ట్ అయిపోద్ది అన్నమాట హై డైమెన్షన్లోకి వెళ్ళినప్పుడు. కాబట్టి SVM కెర్నల్స్ని యూస్ చేయండి. ఓకేనా, అడ్వాన్స్డ్ హైపర్ పారామీటర్ ట్యూనింగ్స్ అదర్ దెన్ ర్యాండమ్ సెర్చ్. సాయి కృష్ణ గారు, ఉన్నదే 2 అండి. అడ్వాన్స్ గ్రిడ్ సెర్చ్ CV, ర్యాండమ్ సెర్చ్ CV ఉన్నవే 2. కాబట్టి వీటిని యూస్ చేసుకొని మనం ట్రైన్ చేస్తాం అనమాట. ఇవి మీరు కావాలంటే పైక్యారెట్ని యూస్ చేసుకోండి. పైక్యారెట్ మీకు చాలా సింపుల్గా ఉంటుంది. దాని మీద నేను ప్రీవియస్గా లైవ్ చేస్తున్నాను. ఓకేనా, కాబట్టి మీరు ఆ వీడియో చూడండి సాయి కృష్ణ గారు. మీకు దాంట్లో ఆ మోడల్ బాగుంటుంది అన్నమాట. ఆ టూల్ అనేది బాగుంటుంది, ఆ ప్యాకేజ్. ఓకేనా, సో అది కూడా సైకిట్ లైన్ మీద బేస్ చేసుకుని బిల్డ్ చేసింది. మీకు డైరెక్ట్గా కనిపిస్తుంటుంది అన్నమాట రిజల్ట్స్ అన్నీ కూడా. ఓకేనా, ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? ఇంకా ఎవరికైనా ఏవైనా డౌట్స్ ఉన్నాయా?
ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా? ఎవరికేం డౌట్స్ లేవా? ఎవరికేం డౌట్స్ లేవా గైస్? ఐ మీన్ ఎంఎల్ ఎండ్ టు ఎండ్. మీ కమెంటే రాలేదండి. ఎండ్ టు ఎండ్ ఏంటి? ఆల్రెడీ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నామండి, డిప్లాయ్ కూడా చేస్తున్నాయి. ఒకసారి గమనించండి మీరు. ఓకేనా, ప్లేలిస్ట్లో డిప్లాయ్మెంట్ గురించి కూడా మాట్లాడినాం అనమాట. బిల్డ్ చేసి తర్వాత మోడల్ని డిప్లాయ్ కూడా చేస్తున్నాం మనం. ఓకేనా, ఒకసారి గమనించండి, ప్లేలిస్ట్లో వీడియోస్ ఉన్నాయి దానికి సంబంధించి. ఓకే గైస్, థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ గైస్. సో ఎండ్ చేస్తున్నాను లైవ్ స్ట్రీమ్ని.